ఓకే అమ్మా, వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ అభ్యసన సిద్ధాంతానికి వచ్చేసరికి మనం వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, వైగాట్స్కి సోషల్ అండ్ కల్చరల్ లెర్నింగ్ థియరీ. ఓకేనా? రైట్. మా దీని మీద ప్రశ్న లేకుండా దాదాపు ప్రశ్నాపత్రం ఉండదమ్మా, మీ అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో గత టెట్టల్లో వైగాట్స్కి సిద్ధాంతం మీద ప్రశ్న లేకుండా ప్రశ్నాపత్రాన్ని మనం చూడటంలా. ఓకేనా? రైట్. ఈ వైగాట్స్ యొక్క పూర్తి పేరు లెవ్ వైగాట్స్కీ. లెవ్ వైగాట్స్కీ ఈయన రష్యా దేశానికి చెందినటువంటి మనోవిజ్ఞానవేత్త. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, పావలోవ్. ఆయన కూడా రష్యా దేశానికి చెందిన ఆయన, కాకపోతే ఆయన సైకాలజిస్ట్ కాదు, ఫిజియాలజిస్ట్. బట్ లెవ్ వైగాట్స్కీ రష్యాకు చెందినటువంటి ప్రముఖ మనోవిజ్ఞానవేత్త. రైట్. ఈయన అనుసరించినటువంటి అప్రోచ్, వైగాట్స్కీ తన అభ్యసన సిద్ధాంతంలో భాగంగా అనుసరించినటువంటి వాదము లేదా ఉపగమము, దాన్ని ఇంగ్లీష్లో అప్రోచ్ అంటాం. సాంఘిక సాంస్కృతిక దృక్పథము, సాంఘిక సాంస్కృతిక దృక్పథము. ఇది లాస్ట్ టెట్లో అడిగాడమ్మా. ఆయనకు అప్రోచ్ లాస్ట్ టెట్లో అడిగాడు. సోషల్ అండ్ కల్చరల్ అప్రోచ్, పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అనేది ఈయన దీని ఆధారంగా తెలియచేసాడమ్మా. సాంఘిక సాంస్కృతిక దృక్పథం ఆధారంగా పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడనే విషయాన్ని ఈయన తెలియచేశాడు, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వైగాట్స్కీ ఏ వాదాన్ని అనుసరించాడు అంటే నిర్మాణాత్మకవాదం అమ్మ. నిర్మాణాత్మకవాదం, దీన్ని కన్స్ట్రక్టివిజం అంటారు. ఈ నిర్మాణాత్మకవాదం అనేది మనందరికీ తెలిసిందే. ఆధునిక పుస్తక రచనలన్నీ కూడా, ఆధునిక పాఠ్య పుస్తక రచనలన్నీ కూడా ఈ యొక్క నిర్మాణాత్మక వాదాన్నే అనుసరించినాయమ్మ. మనందరికీ తెలిసిందే, నేటి పాఠ్య గ్రంథాలు NCF 2005కి ఆధారం చేసుకొని రచించబడ్డాయి. NCF అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005, దాని యొక్క సూచనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం కూడా తమ యొక్క రాష్ట్ర పాఠ్య పుస్తకాలను రచించినాయి. ఆ రచించడానికి ఆధారమైన వాదం ఏందయ్యా అంటే ఈ నిర్మాణాత్మక వాదం. అంటే అది ఎంత గొప్పది కానీ అర్థం చేసుకోవాలి. ఈ ప్రశ్న కూడా లాస్ట్ టెట్లో వచ్చిందమ్మా. NCF 2005కు ఆధారమైనటువంటి వాదం ఏమిటి? ప్రవర్తనావాదమా, నిర్మాణాత్మక వాదమా, గెస్టాల్ట్ వాదమా? అలా కింద ఆప్షన్స్ ఇచ్చాడమ్మా, గుర్తుపెట్టుకోండి. NCF 2005కి ఆధారభూతమైన వాదం ఏందయ్యా అంటే నిర్మాణాత్మక వాదం. మరి ఈ నిర్మాణాత్మక వాదానికి చెందిన వారు ప్రముఖులు ముగ్గురు మన అభ్యసన సిద్ధాంతాల్లో ఉన్నారు. ఈ నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి అభ్యసనాన్ని గురించి వివరించిన సిద్ధాంతాలు ఎవరెవరి చేత చెప్పబడ్డాయి అంటే ఒకరేమో వైగాట్స్కీ, ఇంకొకరేమో పియాజే, ఇంకొకరేమో బ్రూనర్. మనం ఈ మూడు, పియాజే ఆల్రెడీ చెప్పారు మీరు, పెరుగుదల వికాసములో పియాజీ అభ్యసన సిద్ధాంతం అంటే పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు అనే దాని మీద ఆల్రెడీ ఈయన గురించి మీరు వినే ఉంటారు. స్కీమాల ఆధారంగా నేర్చుకుంటాడు అంటే ఆ స్కీమాటాలు అంటే ఏవి, అలానే ఈ స్కీమాలలో భాగమైనటువంటి అనుకూలత, ఈ మాట కూడా మీరు వినే ఉంటారు. ఈ అనుకూలతలో మరలా 2 అంశాలు ఉంటాయి. ఒకటి సాంశీకరణము, 2 అనుగుణ్యత. ఈ మాటలు కూడా మీరు వినే ఉంటారు. 2 అనుగుణ్యత, సాంశీకరణము, అనుగుణ్యత. తర్వాత 3వ అంశం ఈక్వలిబ్రియం. దీన్నే మనము
సమతుల్యత అని అంటాం. 4వ అంశం వ్యవస్థీకరణము. ఓకేనా? అది ఈ 4 అంశాల ఆధారంగా పిల్లవాడు నేర్చుకుంటాడు అనేది మీరు ఆల్రెడీ పియాజే సిద్ధాంతంలో మీరు వినున్నారు, మన మాస్టర్ గారు చెప్పున్నారు. ఓకేనా? సో ఈ మాటలన్నీ కూడా నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించి చెప్పిన మాటలు. ఏదో చూద్దా నిర్మాణాత్మకవాదం అంటే ఇంకా మీకు చెప్పలే ఏందనేది. ఓకేనా? అలానే బ్రూనర్, ఈ బ్రూనర్ సిద్ధాంతాన్ని కూడా మనం వైగాట్స్కీ సిద్ధాంతం తర్వాత మనం నేర్చుకుంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సింది వైగాట్స్కీ, పియాజే ఇద్దరు కూడా సమకాలికులు, కానీ ఒకే దేశానికి చెందిన వాళ్ళు మాత్రం కాదు. ఒకే కాలానికి చెందిన వ్యక్తులు, ఒకే కాలంలో ప్రయోగాలు చేసి పరిశోధనలు చేసి సిద్ధాంతీకరించినటువంటి సిద్ధాంతాలను ప్రకటించినటువంటి వ్యక్తులు ఈ వైగాట్స్కీ, పియాజే. వీళ్ళిద్దరూ కూడా నిర్మాణాత్మక వాదానికి చెందిన వాళ్ళే. నిర్మాణాత్మక వాదం ప్రకారమే పిల్లల్లో అభ్యసనం జరుగుతుందని వివరించినటువంటి ప్రముఖుల్లో వీళ్ళిద్దరూ చాలా ముందంజలో ఉంటారు. బట్ వీళ్ళిద్దరూ కూడా కొన్ని అంశాల్లో విభేదించారు, అదేందో మనం తర్వాత చెప్పుకుందాం. దానికంటే ముందు మరి ఈ నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనం అంటే ఏమిటి అది మనం మాట్లాడుకొని తర్వాత వైగాట్స్కీ యొక్క రచనల గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. నిర్మాణాత్మక వాదం ప్రకారము అభ్యసనం అంటే ఏమిటి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ మాట కూడా పబ్లిక్లో అడిగాడు. నిర్మాణాత్మక వాదం ప్రకారము అభ్యసనము అంటే జ్ఞాన నిర్మాణము. చూడండి, ఈ జ్ఞాన నిర్మాణం అనేటువంటి మాట మీరు పెడగాజీలో NCF 2005 కనుక చదివినట్లయితే దాంట్లో అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణము అనే మాట మీకు స్పష్టంగా వచ్చేస్తుంది. అంటే నిర్మాణాత్మక వాదం ప్రకారం, నిర్మాణాత్మక వాదుల ప్రకారం అభ్యసనం అంటే వారి దృష్టిలో జ్ఞాన నిర్మాణము, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటాం దీన్ని. ఓకేనా? అయితే ఈ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అనేది శిశువుల్లో ఎలా జరుగుతుంది అని చెప్పేదే ఈ వాదం. నిర్మాణాత్మక వాదం ప్రకారము పిల్లల్లో ఈ జ్ఞాన నిర్మాణము లేదా నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ లేదా అభ్యసనం అనేది ఎలా జరుగుతుందయ్యా అంటే శిశువులు ఆయా కృత్యాలలో పాల్గొని తమకున్న పూర్వ జ్ఞానముతో అవగాహనతో వాటిని అర్థం చేసుకొని వాటి ద్వారా నూతన జ్ఞానాన్ని స్వీకరించుకొని తమకున్న పాత జ్ఞానాన్ని నూతన జ్ఞానాన్ని సమన్వయపరుచుకుంటూ సరికొత్త జ్ఞాన నిర్మాణాన్ని పిల్లవాడు చేసుకుంటూ వెళ్తాడు. ఈ విధంగా పిల్లవాడు నేర్చుకుంటాడు. ఇది ఈ నిర్మాణాత్మక వాదం చెప్పేది. అంటే మీకు అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. పిల్లవాడు ఆయా కృత్యాలలో లేదా పనుల్లో పాల్గొన్నప్పుడు తనకున్న పూర్వ జ్ఞానముతో అవగాహనతో నూతన విషయాలను అర్థం చేసుకుంటూ దాని నుంచి నూతనంగా వచ్చినటువంటి జ్ఞానాన్ని తనకున్న పాత జ్ఞానాన్ని సమన్వయం చేసుకుంటూ ఒక సరికొత్త జ్ఞాన నిర్మాణాన్ని లేదా ఒక సరికొత్త జ్ఞాన వ్యవస్థని వాడే నిర్మించుకుంటాడు. ఈ విధంగా పిల్లవాడు తన స్వీయ అనుభవాలతో కృత్యాలలో పాల్గొని తనకున్న పూర్వజ్ఞానంతో వాటిని అర్థం చేసుకొని దాని నుంచి వచ్చే నూతన జ్ఞానాన్ని తనకున్న పాత జ్ఞానాన్ని రెండింటినీ సమన్వయం చేసుకొని ఒక సరికొత్త జ్ఞాన వ్యవస్థను వాడే నిర్మించుకుంటూ వెళ్తాడు. అంటే ఉపాధ్యాయుడిగా నువ్వేమీ చెప్పవలసిన అవసరం పెద్దగా లేదు. పిల్లవాడికి గన అనుభవాలు కల్పించినట్లయితే, అందుకే NCF 2005 ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర బోధకుడు కాదు, ఫిలాసఫర్ కాదు, ఇంకొకటి కాదు. మీరు చాలా వినుంటారు. కానీ NCF 2005 అంటే నిర్మాణాత్మక వాదం ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర ఫెసిలిటేటర్, అంటే సౌకర్యకర్త లేదా సౌకర్యకర్త. దీన్ని మనం ఫెసిలిటేటర్ అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాట, ఫెసిలిటేటర్. ఓకేనా? ఎస్, ఇది కూడా పబ్లిక్లో అడిగిన ప్రశ్నే. అంటే సౌకర్యకర్తని ఎందుకన్నామయ్యంటే పిల్లవాడు అనుభవాలు పొందటానికి అవసరమైన సౌకర్యాలు నువ్వు కల్పించాలి. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఒక
మిరప తోట గురించి పిల్లవాడికి నువ్వు నేర్పాలనుకున్నావు. నువ్వు క్లాసులో కూర్చోబెట్టి ఒక లెక్చరర్ మెదడుగా చెబుతూ మిరప పంట ఇలా ఉంటుంది, ఈ నేలలు దానికి అనుకూలంగా ఉంటాయి, దానికి చీడపేడలు వస్తాయి, దానికి మందులు వాడాలి, దిగుమతి ఇలా వస్తుంది, వాటిని ఇలా అమ్ముతారు, ఇవన్నీ నువ్వు క్లాసులో కూర్చొని ఉపన్యాస పద్ధతిలో చెప్పొద్దు. ఆ విధంగా జ్ఞాన నిర్మాణం అనేది పిల్లవాడిలో సరిగా జరగదు. సో ఆ విషయం పిల్లవాడే నేర్చుకోవాలి. నువ్వు చెప్పకుండానే పిల్లవాడు నేర్చుకోవాలి. అంటే పిల్లవాడే స్వయంగా ఆ మిరప తోటలని పరిశీలిస్తూ ఆయా సమయాలలో అక్కడికి వెళ్ళి, అంటే విత్తు వేసే సమయంలో, అలానే చీడపేడలు పట్టిన సమయంలో, దానికి రైతులు పురుగు మందులు వాడే సమయంలో, దిగుబడి వచ్చిన సమయంలో, వాటిని తీసుకుపోయి అమ్మే సమయంలో నువ్వు వాడికి ఆ సౌకర్యం కల్పించు. స్వయంగా ప్రత్యక్ష అనుభవాలు పొందే విధంగా వాడికి సౌకర్యాన్ని కల్పించు. వాడు నువ్వు చెప్పిన దానికంటే కూడా చాలా విస్తృతంగా విపులంగా నేర్చుకోగలుగుతాడు. తనకున్నటువంటి పూర్వజ్ఞానముతో అక్కడ జరుగుతున్న విషయాలను పరిశీలిస్తూ, కొన్ని ప్రశ్నలు రైతుల్ని అడుగుతూ, దానికి సంబంధించిన సమగ్ర నూతన జ్ఞానాన్ని స్వీకరించుకుంటూ, తనకున్న పాత జ్ఞానాన్ని, అంటే పంటల మీద తనకున్న పాత జ్ఞానాన్ని, మిరప పంట మీద ప్రత్యేకంగా వచ్చిన కొత్త జ్ఞానాన్ని సమన్వయం చేసుకుంటూ ఒక సరికొత్త జ్ఞాన నిర్మాణాన్ని పంటలపై తానే రూపొందించుకుంటాడు. ఇలా చెయ్యాలి. అందుకని ఎన్సిఎఫ్ 2005 ప్రకారము ఉపాధ్యాయుని పాత్ర సౌకర్యకర్త లేదా సౌలభ్యకర్త, ఇంగ్లీష్లో ఫెసిలిటేటర్ అంటారు. కాబట్టి అలాంటి సౌకర్యాలు నువ్వు కల్పించాలి. ఆ విధంగా పిల్లవాడే స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అని చెప్పి ఈ నిర్మాణాత్మక వాదం చెబుతుంది. ఓకేనా? అలానే నిర్మాణాత్మక వాదం ప్రకారము మీకు ఇంకోటి చెబుతాను. నిర్మాణాత్మక వాదంలో బోధనా పద్ధతులు 5E నమూనా అంటారు. ఇంతకు ముందు వాళ్ళకి చెప్పాలా, మీకు చెబుతున్నా. ఈ నిర్మాణాత్మక వాదంలో ఉండేటువంటి బోధనా విధానం 5E నమూనా అంటారు. 5E నమూనా అంటే 5 Eలు ఉంటాయి. అవి ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. 5E నమూనాని మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఈ కొత్తగా ఉన్నటువంటి పుస్తకంలో వచ్చినటువంటి మాటలు ఇవి, అడగటానికి ఆస్కారం ఉంటుంది. 5E నమూనాలో 3వ E ఏంటంటాడు, 5వ E ఏంటంటాడు, మొదటి E ఏమంటాడు, లేదా వరస అడుగుతాడు. జాగ్రత్త జాగ్రత్త. సో నిర్మాణాత్మక వాదం ప్రకారము ఏ బోధనా విధానం ఉంది? 5E బోధనా విధానం. అంటే నెంబర్ 1 ఎంగేజ్, నిమగ్నము చేయటము. అంటే పిల్లవాడు నూతన విషయాన్ని నేర్చుకోవటంలో భాగంగా తాను నేర్చుకోబోయే నూతన అంశానికి పిల్లవాడిని సంసిద్ధపరచాలి ఫస్ట్. ఓకేనా? అంటే వాడి పూర్వజ్ఞానానికి అనుసంధానమై ఉండేటువంటి అంశాలని వాడికి నేర్పడానికి ప్రయత్నం చేసినప్పుడు వాడు ఆటోమేటిక్గా నేర్చుకునే విషయంలో నిమగ్నమైపోతాడు. అలా పిల్లవాడిని నేర్చుకోబోయే నూతన అంశంలో నిమగ్నం చేయటం అనేది ఆ నిర్మాణాత్మక వాదం ప్రకారం ఉపాధ్యాయులు అనుసరించే బోధనా విధానంలో మొట్టమొదటి చర్యగా చెప్పడం జరిగింది. ఇక రెండవ ఈ అంటే మొదటి ఎంగేజ్. ఎంగేజ్ అంటే నిమగ్నం చేయటం, అంటే సంసిద్ధపరచడం, నూతన విషయాన్ని నేర్చుకోవడానికి పిల్లవాడిని సంసిద్ధపరచడం. ఓకేనా? నెక్స్ట్ రెండవది ఎక్స్ప్లోర్, అన్వేషించటం. అన్వేషించటం అంటే ఉపాధ్యాయుడు బోధించే విధానం కాకుండా, ఇప్పుడు దాకా మనం ఒక మూస పద్ధతిలో ఏదైనా పిల్లవాడికి మనం చెబుతాము, వాడిని చదవమని చెబుతున్నాము. అలా చెయ్యొద్దు. పిల్లవాడు ఎక్స్ప్లోరేషన్, ఆ ఎక్స్ప్లోరేషన్ ఎబిలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం బయటికి తీయాలి. అంటే ఆ నేర్చుకోబోయే విషయానికి సంబంధించి పిల్లవాడిని ఆ యొక్క అంశముల యందు నిమగ్నం చేసి వాడే స్వయంగా ఆ విషయాన్ని నేర్చుకునే విధంగా మనం వాడిని మోటివేట్ చేయాలి. పిల్లవాడే అన్వేషణాత్మకంగా స్వయంగా ఆ పనిలో పాల్గొని ఆ పనిని అర్థం చేసుకుంటూ ఆ విషయాన్ని నేర్చుకునే విధంగా,
అంటే స్వయంగా పిల్లవాడే ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే విధంగా, స్వయంగా పిల్లవాడే ఆ యొక్క తన ప్రయత్నంతో ఆ విషయాన్ని సొంతంగా నేర్చుకునే విధంగా, జ్ఞాన నిర్మాణం సొంతంగా చేసుకునే విధంగా చెయ్యాలి. ఇది ఉపాధ్యాయుని బోధనా విధానంలో రెండో అంశం. అంతేగాని నువ్వు బోధించటం కాదు, పిల్లవాడే స్వయంగా ఆ విషయాన్ని తన యొక్క ప్రయత్నాలతో నేర్చుకోవాలి. తానే ఆ సమస్య పరిష్కారాన్ని అన్వేషించాలి. దానిలో నువ్వు జస్ట్ సహాయకారే కానీ నువ్వు అక్కడ బోధించడం ఏమీ ఉండకూడదు. నెక్స్ట్ 3, ఎక్స్ప్లెయిన్. పిల్లవాడు తాను నేర్చుకున్నటువంటి విషయాన్ని, ఏదైతే తన అన్వేషణాత్మక భాగంగా ఏదైతే నేర్చుకున్నాడో, ఏ సమస్య పరిష్కారాన్ని అయితే తాను అన్వేషించగలిగాడో, ఆ విషయాన్ని యాదృచ్ఛికంగా కాకుండా ఒక అవగాహనతో అది ఎలా జరిగింది, దాని కారణాలు ఏమిటి మొదలగు విషయాలన్నింటినీ కూడా వివరించగలిగేటువంటి స్థాయిలో పిల్లవాడిని అభివృద్ధి పరచాలి. అది బోధనా విధానంలో 3వ స్టెప్. ఇక 4వది ఈ ఎలాబరేట్, విస్తృతపరచబడటం. అంటే ఇక్కడ విస్తృతపరచబడటం అంటే పిల్లవాడి యొక్క జ్ఞానం ఆ ఒక్క అంశానికే పరిమితం కాకుండా దానితో సంబంధం ఉండేటువంటి ఇతర అంశాలను కూడా నేర్చుకునేటట్లు చేసి ఇక్కడ నేర్చుకున్న జ్ఞానాన్ని విస్తృతపరిచేటట్లు చూడాలి. ఇందాక మనం అనుకున్నాం మిరప తోట పెంపకం, ఓకేనా? సో మిరప తోట పెంపకం అది పిల్లవాడు నేర్చుకున్నాడు. దానితో పాటు ఆ మిరప తోటకి లేదా మిరపదానికి సంబంధించినటువంటి ఇతర అంశాలు, అంటే మిరపకాయలతో ఏమేం చేస్తారు, వాటి ద్వారా ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి, వాటి ద్వారా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఓకేనా? ఇలా అనేక ఇతర అంశాలతో ఆ నాలెడ్జ్ని విస్తృతపరచడం అనేది 4వ అంశం. ఇక ఫైనల్గా ఈ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం చేయటం. సో ఈ 4 అంశాల ద్వారా పిల్లవాడు ఏమి నేర్చుకున్నాడు, ఎంత నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు, దాని యొక్క అంతిమ ఫలితాలు ఎలా ఉన్నాయి, ఓకేనా? ఆ ప్రమాణాలని అంచనా వేయటం అనేది ఫైనల్గా 5వ స్టెప్. కాబట్టి నిర్మాణాత్మక వాదం ప్రకారము ఈ అంశాలన్నీ కూడా వరసగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మొన్న లాస్ట్ టెట్లో అడిగారు, చాలా వరకు ఎవరు రాయలేకపోయారు. ఇప్పుడు మీరైతే రాస్తారని నేను అనుకుంటున్నాను, ఓకేనా? ఫస్ట్ ఈ ఫర్ ఎంగేజ్, పిల్లవాడు నూతన విషయాన్ని నేర్చుకోవడానికి సంసిద్ధపరచడమే ఎంగేజ్. ఈ 2వది ఎక్స్ప్లోర్, నూతన విషయాన్ని ఉపాధ్యాయుడి బోధన ద్వారా కాకుండా పిల్లవాడే స్వయంగా తానే అన్వేషించి తానే స్వయంగా కృత్యాలలో పాల్గొని ఆ అంశాలని నేర్చుకోవాలి, దానికి సంబంధించిన జ్ఞాన నిర్మాణం చేసుకోవాలి అనేది 3వది. తర్వాత ఈ ఎక్స్ప్లెయిన్, పిల్లవాడు ఏదైతే నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్న అంశాన్ని తాను వివరించగలగాలి. వివిధ దాంట్లో ఉండేటువంటి మూల భావనలన్నీ కూడా పిల్లవాడే వివరించగలిగే విధంగా బోధన ఉండాలి. నెక్స్ట్ ఈ ఎలాబరేట్, విస్తృతపరచబడటం. ఏదైతే ఒక అంశాన్ని నేర్చుకున్నాడో ఆ అంశానికే పరిమితం కాకుండా ఇంకా దాని చుట్టూ ఉండేటువంటి దాని రిలేషన్తో ఉండేటువంటి ఇతర అంశాలను కూడా నేర్చుకొని తన జ్ఞానాన్ని విస్తృతపరుచుకోవాలి. తర్వాత ఫైనల్గా ఈ ఎవాల్యుయేట్, ఉపాధ్యాయుడు ఫైనల్గా ఈ పై 4 కూడా పిల్లవాడిలో సక్రమంగా జరిగినాయా లేదా అనేది మూల్యాంకనం చేసి నిర్ధారించుకోవాలి. ఇవి మొత్తం 5 గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అడగడానికి మళ్ళీ ఆస్కారం ఉంది. 5E బోధనా విధానం ఏ వాదానికి చెందిందని కూడా అడుగుతాడు, అలా కూడా అడగచ్చు. 5E బోధనా క్రమం అడగచ్చు, లేదా 3వది 4వది 1వది చివరిది అని అడగచ్చు, ఓకేనా? లేదా అన్వేషించడం అనేది 5E విధానంలో ఎన్నవ సోపానం అని అడుగుతాడు. ఇలా ఎలా ప్రశ్న అడిగినా కూడా మీరు సమాధానం రాయాలమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5E బోధనా విధానం, రైట్? ఇప్పుడు మళ్ళీ మనం పాతదానికి వద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసేద్దాం మనం. సో మీకు స్పష్టంగా అర్థమైపోయింది నిర్మాణాత్మక వాదం అంటే ఏమిటనేది. ఇకపోతే ఈ నిర్మాణాత్మక వాదంలో వీళ్ళిద్దరూ కూడా సమకాలికులు అని చెప్పాను మీకు, ఓకేనా? సమకాలికులు ఇద్దరు కూడా ఒకే వాదాన్ని అనుసరించి, అంటే నిర్మాణాత్మక వాదాన్ని అనుసరించి తమ సిద్ధాంతాలను ప్రకటించారని చెప్పాను. అయితే వీళ్ళిద్దరూ 2 విషయాలలో విభేదించారు. అదేందో ఒక్కసారి చూద్దాం. 1వ విషయం ఏందయ్యా అంటే, ఈ పియాజే ఏమంటాడు అంటే
శిశువే స్వయంగా కృత్యాలలో పాల్గొని తానే స్వయంగా పొందిన అనుభవాలతో జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అంటే శిశువు యొక్క జ్ఞాన నిర్మాణంలో ఇతరుల పాత్ర ఏమీ ఉండదు అని పియాజే చెబుతున్నాడు. మళ్ళీ జాగ్రత్త వినండి. శిశువే స్వయంగా కృత్యాలలో పాల్గొని అనుభవాలను పొందుతూ తానే స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అంటే శిశువు యొక్క జ్ఞాన నిర్మాణంలో ఇతరుల పాత్ర ఏమీ ఉండదు అని పియాజే భావిస్తున్నాడు. మరి జ్ఞాన నిర్మాణంలో వైగాట్స్కీ ఏమని భావిస్తున్నాడు అంటే, శిశువు కృత్యాలలో పాల్గొని ఆ కృత్యాలలో అతని కంటే అధిక సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తుల మార్గదర్శకత్వాన్ని లేదా వ్యక్తుల సహకారాన్ని తీసుకొని జ్ఞాన నిర్మాణాన్ని చేసుకుంటాడు. అంటే జ్ఞాన నిర్మాణంలో వేరే వాళ్ళ పాత్రను నిర్వచిస్తున్నాడు వైగాట్స్కీ. ఓకేనా? అంటే శిశువు కంటే అధిక సామర్థ్యం ఉన్న వ్యక్తుల మార్గదర్శకత్వాన్ని లేదా సహకారాన్ని తీసుకొని దానితో జ్ఞాన నిర్మాణం శిశువు చేసుకుంటాడు అని చెబుతున్నాడు. అంటే శిశువు యొక్క జ్ఞాన నిర్మాణంలో వేరొకరి పాత్రను చెప్పాడు. ఆ వేరొకరు ఎవరో కాదు, శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల సహకారము మార్గదర్శకత్వం, వాళ్ళది ఆయన ఎంకేఓలు అంటాడు, మోర్ నాలెడ్జబుల్ అదర్స్. సో ఈ ఎంకేఓల సహకారంతో జ్ఞాన నిర్మాణం శిశువు చేసుకుంటాడు అని చెప్పింది వైగాట్స్కీ. శిశువు ఎవరి సహకారము లేకుండా తానే స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని చెప్పింది పియాజే. సో ఇక్కడ ఇద్దరు ఒక విషయంలో విభేదించారు. ఓకేనా? ఇక రెండవది, వైగాట్స్కీ పియాజే ఇద్దరు కూడా వికాసం మీద పరిశోధనలు చేశారు, అభ్యసనం మీద పరిశోధనలు చేశారు. ఓకేనా? రైట్. దీంట్లో భాగంగా పియాజే వికాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే పియాజే సిద్ధాంతం పేరేంది? పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సో వికాసానికి ప్రాధాన్యత ఇచ్చి పిల్లవాడిలో ముందు వికాసం జరుగుతుంది, దానిని అభ్యసనం అనుసరిస్తుంది. పిల్లవాడిలో ముందు వికాసము జరుగుతుంది, ఆయా రకాల వికాసాలు జరుగుతాయి, అభ్యసనము వికాసాన్ని అనుసరిస్తూ జరుగుతుంది అని పియాజే చెప్పాడు. కానీ వైగాట్స్కీ ఏం చెప్పాడయ్యా అంటే, పిల్లవాడిలో అనుభవాల ద్వారా అభ్యసనం జరుగుతూ ఉంటుంది, తద్వారా వాడిలో వికాసం జరుగుతుంది. అంటే నేర్చుకున్న తరువాత అభివృద్ధి జరుగుతుంది, వాడిలో అన్ని రకాల అభివృద్ధులు జరుగుతాయని చెప్పి వైగాట్స్కీ భావిస్తే, పియాజే ఏం భావిస్తున్నాడు? వికాసం ముందు జరిగి అభ్యాసం దాన్ని అనుసరిస్తుంది అని భావిస్తున్నారు. అందుకని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పియాజే సిద్ధాంతం వికాస సిద్ధాంతం కాబట్టి వికాసానికి ప్రాధాన్యత ఇచ్చాడు, అభ్యసనం వికాసాన్ని అనుసరిస్తుందని చెప్పాడు. వైగాట్స్కీ సిద్ధాంతం అభ్యసన సిద్ధాంతం కాబట్టి అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చాడు, వికాసమే అభ్యసనాన్ని అనుసరిస్తుంది అని చెప్పాడు. సో సింపుల్ లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఈ రెండు విషయాల్లో పియాజే ఏమో పిల్లవాడే కృత్యాలలో పాల్గొని స్వయంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు, ఇతరుల పాత్ర ఏమీ ఉండదని చెబితే, వైగాట్స్కీ ఏమో పిల్లవాడు కృత్యాలలో పాల్గొన్నప్పుడు ఎంకేఓల సహకారాన్ని తీసుకొని వాళ్ళ మార్గదర్శకత్వాన్ని తీసుకొని జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు అని చెప్పి ఎంకేఓల పాత్రను చెప్పాడు జ్ఞాన నిర్మాణంలో. అక్కడ ఇద్దరు విభేదించారు. అలానే వికాసము అభ్యసన విషయాల్లో కూడా విభేదించి, పియాజే ఏమో వికాసానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి వికాసం ముందు జరుగుతుంది, అభ్యసనం దాన్ని అనుసరిస్తుందని చెప్పాడు. వైగాట్స్కీ ఏమో అభ్యసనానికి ప్రాధాన్యత ఇచ్చి అభ్యసనం ముందు జరుగుతుంది, తద్వారా అభివృద్ధి జరుగుతుంది, అంటే తద్వారా అభివృద్ధి అభ్యసనాన్ని ఫాలో అవుతుంది, అనుసరిస్తుందని చెప్పి వైగాట్స్కీ చెప్పాడు. ఓకేనా? క్లియర్గా అర్థమైపోయినాయా? ఎన్ని అంశాలు చెప్పానో చూడండి. మీ టెక్స్ట్ బుక్లో ఇవన్నీ ఉంటాయి కానీ ఒక ఆర్డర్లో ఉండవు, చదువుకోవడం మీకు అర్థం కావు. కానీ నేను అనేక ఉదాహరణలు చెప్పడం ద్వారా మీకు ఈ అంశాలన్నీ కూడా చాలా సులభంగా అర్థమైపోయినాయి. ఓకేనా? ఇకపోతే వైగాట్స్కీ రచించిన గ్రంథాలు, వైగాట్స్కీ రచించిన గ్రంథాల్లో ఒకటి ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్. ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ఇది ఒక పుస్తకం. ఇంకొకటి థాట్ అండ్ లాంగ్వేజ్. థాట్ అండ్ లాంగ్వేజ్. చాలామంది ఈ పుస్తకం కనిస్తే లాంగ్వేజ్ అని కనిపించింది కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు పెట్టే ఆన్సర్ ఏంటంటే చోమ్స్కీ అని పెడతారు. ఎందుకంటే మన పెరుగుదల వికాసంలో
లాంగ్వేజ్కి సంబంధించి చోమ్స్కీ సిద్ధాంతం ఉంది. సో లాంగ్వేజ్ అనగానే కళ్ళు మూసుకొని చోమ్స్కీ పెడతారు. జాగ్రత్తమ్మా, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, థాట్ అండ్ లాంగ్వేజ్ వ్యక్తి యొక్క శిశువు యొక్క ఆలోచనకి వాడి భాషకి చాలా సంబంధం ఉంటుంది అని చెప్పి వైగాట్స్కీ చెబుతూ ఈ యొక్క పిల్లవాడి యొక్క అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు భాషే మూలము, భాష రానట్లయితే పిల్లవాడిలో సంజ్ఞానాత్మక వికాసమే జరగదు అనేది ఈయన భావన. అందుకని పిల్లవాడి యొక్క ఆలోచనకి వాడి యొక్క భాషకి, వాడు నేర్చుకునే భాషకి చాలా దగ్గర రిలేషన్ ఉంటుందని చెప్పి ఈ రెండింటి గురించి చాలా చక్కగా చెప్పాడు. అందుకే థాట్ అండ్ లాంగ్వేజ్ అనే పుస్తకం ఎవరిది? వైగాట్స్కీ. మళ్ళీ ఇంకొక పుస్తకం ఉంది, లాంగ్వేజ్ అండ్ మైండ్. లాంగ్వేజ్ అండ్ మైండ్ ఒక్కొక్కసారి పేపర్ సెట్టర్ మైండ్ అండ్ లాంగ్వేజ్ అని కూడా ఇస్తాడు. జాగ్రత్త, ఏది ఇచ్చినా ఒకటే. ఇది వచ్చి చోమ్స్కీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే రేపు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. థాట్ అండ్ లాంగ్వేజ్ వైగాట్స్కీ అని చదువుతారు, లాంగ్వేజ్ అండ్ మైండ్ చోమ్స్కీ అని చదువుతారు. మళ్ళీ రేపు దేనికి చదివామో గుర్తుకు రాదు, ఎందుకంటే రెండు ఒకే రకంగా ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. సో మీరు ఆ కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోండి, థాట్ వైగాట్, థాట్ వైగాట్ గుర్తుపెట్టుకోవాలి. అలానే లాంగ్వేజ్ అండ్ మైండ్, మైండ్లో మా, చోమ్స్కీలో మా, మైండ్లో మా, చోమ్స్కీలో మా, రెండు అసోసియేట్ చేసుకోండి. ఇంకా నో కన్ఫ్యూజ్, రేపు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. థాట్ టు వైగాట్ టు, లాంగ్వేజ్ కామన్ రెండిట్లో, థాట్ టు వైగాట్ టు. అదేమో మైండ్ లాంగ్వేజ్, మైండ్లో మా, చోమ్స్కీలో మా, అసోసియేట్ చేసుకోండి. ఓకేనా? ఇదమ్మా అంటే మొత్తం నిర్మాణాత్మకవాదం అంటే ఏంది, నిర్మాణాత్మకవాదం యొక్క 5E నమూనా, బోధనా విధానంలో ఉండేటువంటి 5E నమూనా ఏమిటి, నిర్మాణాత్మకవాదాన్ని అనుసరించిన వాళ్ళు ఎవరు, ఈ వివరాలన్నీ కూడా నిర్మాణాత్మకవాదం అంటే ఏంటి, నిర్మాణాత్మకవాదం ప్రకారం అభ్యసనం అంటే ఏమిటి, ఈ జ్ఞాన నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది, ఇది మీరు ఆల్రెడీ పియాజే సిద్ధాంతంలో మీరు చూశారు. పిల్లవాడు కుక్క గురించి నేర్చుకున్న అనుభవంతో, ఆ జ్ఞాన సహాయంతో నూతనంగా కనిపించిన నక్కని కూడా తనకున్న పూర్వజ్ఞానంతో అర్థం చేసుకొని దానిని కూడా నక్కగా భావించి దాని పట్ల కూడా ఒక జ్ఞాన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కొన్ని అనుభవాల తర్వాత అది కుక్క కాదు, దాని అరుపు వేరే, దాని ఆకారం వేరుగా ఉంది అనేటువంటి విచక్షణ కలిగి దీనిని ఒక స్కీమాగా, నక్కను మరొక స్కీమాగా ఏర్పాటు చేసుకుంటాడు. అవే సాంశీకరణాలు, అనుగుణితలని మీరు ఆల్రెడీ మనం నేర్చుకున్నారు సిద్ధాంతంలో. ఓకేనా? ఇలా పిల్లవాడు స్వయంగా తాను పొందే అనుభవాల ద్వారా స్కీమాల సహాయంతో జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని పియాజే చెప్పాడు. ఓకేనా? సో అక్కడ మీరు అదంతా కూడా విన్నారు. జ్ఞాన నిర్మాణం అంటే అలా జరిగింది అనేది ఆయన భావన. బట్ దానిలో ఎంకే వాళ్ళ పాత్ర ఉంటుందనేది వైగాట్స్కీ భావన. క్లియర్? ఇంతవరకు మొత్తం అర్థమైపోయింది కదమ్మా? రైట్. ఇప్పుడు మనం సిద్ధాంతంలోకి వెళ్ళిపోతున్నాం. ఓకే, అంటే పూర్వపరిచయం అయిపోయింది, సిద్ధాంతం గురించి పూర్వపరిచయం అయిపోయింది. వైగాట్స్కీ సాంఘిక, సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం, అభ్యసన సిద్ధాంతం. ఓకేనా? రైట్ అమ్మా, దీంట్లో ముఖ్యమైన అంశాలు ఇవి నేర్చుకుంటే మనకు సిద్ధాంతం మొత్తం అర్థమైపోయినట్లే. ఇంకా ఏ ప్రశ్న ఇచ్చినా మనం రాయగలుగుతాం. ముందర ఏది ఇచ్చినా రాయగలుగుతారు కదా. వాదాలు క్లియర్గా అర్థమైపోయినాయి కదా. మీకు క్లియర్గా చెప్పారు, ప్రవర్తనవాదం అంటే ఏందో చెప్పాను, గెస్టాల్ట్ వాదం అంటే ఏందో చెప్పాను, ఇప్పుడు నిర్మాణాత్మక వాదం అంటే ఏందో కూడా చెప్పాను. ఓకే, రైట్. మరి వైగాట్స్కీ దాంట్లో మనం ఒకటి, ప్రాథమిక మానసిక ప్రక్రియలు, ప్రాథమిక మానసిక ప్రక్రియలు, వీటిని అంతర్గత సామర్థ్యాలు, ప్రైమరీ మెంటల్ ప్రాసెస్. రెండు అంటే ఈ మాటలు మీకు అర్థమైతే సిద్ధాంతం మొత్తం అర్థమైనట్టేనమ్మా. దీన్ని నేను కనెక్టివిటీతో చెబుతాను. సిద్ధాంతం విడివిడిగా రాసినప్పటికీ కూడా ఒక కనెక్టివిటీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సాంఘిక, సాంస్కృతిక
అనుభవాలు. 3 ఉన్నత మానసిక ప్రక్రియలు లేదా మేధోపరమైన పరికరాలు. 4 MKO. 5 స్కాఫోల్డింగ్ లేదా సారువ. 6 ZPD లేదా దీన్ని తెలుగులో సామీప్య వికాస మండలము. నెక్స్ట్ 7 సామాజిక స్కాఫోల్డింగ్. 8 భాష. 9 వీరి యొక్క బోధనా పద్ధతుల వీరి సిద్ధాంత ఫలితం. సిద్ధాంత ఫలిత బోధనా పద్ధతులు. 1 పరస్పర బోధన. 2 భాగస్వామ్య బోధన. అదమ్మా అంటే వైగాట్స్కీ సిద్ధాంతం మొత్తంలో ఈ భావనలు, ఈ మొత్తాన్ని మనం ఒక లింకుడుగా కలుపుకుంటూ పోతే ఆయన సిద్ధాంతం వచ్చేస్తుందమ్మా. మీ టెక్స్ట్ బుక్లో ఇలా వరుస కాకుండా వేరే వరుసలో ఇచ్చున్నాడు, ఓకేనా? అలా చదివితే మీకు అర్థం కాదమ్మా. ఈ వరుసలో మనం నేర్చుకుంటే దీని మీద వచ్చే ప్రశ్నలు ఎలా ఉంటాయో కూడా నేను మీకు చాలా క్లియర్గా వివరిస్తాను. సిద్ధాంతం ఒక ½ అన్ అవర్ కొనసాగుతుంది. జాగ్రత్తగా వినండి, ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి. ఏ ప్రశ్న ఇచ్చినా కూడా రేపు మిస్ కాకుండా రాయండి, ఓకేనా? రైట్. ప్రాథమిక మానసిక ప్రక్రియలు లేదా అంతర్గత సామర్థ్యాలు, ఇంగ్లీష్లో ప్రైమరీ మెంటల్ ప్రాసెస్ లేదా ఇంటర్నల్ ఎబిలిటీస్ అంటాం. రైట్. ఏమిటి? ఫస్ట్ దీని గురించి వైగాట్స్కీ తన సిద్ధాంతంలో భాగంగా మొట్టమొదట చెప్పిన అంశం ఇదే. ఈ సృష్టిలో ఏ శిశువైనా కూడా బై బర్త్ పుట్టుకతోనే కొన్ని ప్రాథమిక మానసిక ప్రక్రియలను కలిగి ఉంటాడు. అంటే కొన్ని అంతర్గత సామర్థ్యాలతో పిల్లవాడు పుడతాడు. ఆ అంతర్గత సామర్థ్యాలని 4గా గుర్తించాడు. చూడండి, ఈ అంతర్గత సామర్థ్యాలని 4గా గుర్తించాడు. నెంబర్ 1 అవధానము. 2 స్మృతి. 3 సంవేదన. 4 ప్రత్యక్షము. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అమ్మా. వైగాట్స్కీ ప్రకారము ప్రాథమిక మానసిక ప్రక్రియ కానిది అంటాడు. వైగాట్స్కీ ప్రకారము ప్రాథమిక మానసిక ప్రక్రియ కానిది. వైగాట్స్కీ గుర్తించిన 4 ప్రాథమిక సామర్థ్యాలు ఇవే. 4 అంతర్గత సామర్థ్యాలు లేదా ప్రాథమిక మానసిక ప్రక్రియలు ఇవే, గుర్తుపెట్టుకోవాలి. వీటిని అంతర్గత సామర్థ్యాలు అని అంటాం, ఓకేనా? ఏమేంటివి? అవధానం అటెన్షన్, స్మృతి మెమరీ, సంవేదన సెన్సేషన్, ప్రత్యక్షము పెర్సెప్షన్. ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే ఈ 4 మానసిక ప్రాథమిక సామర్థ్యాలను కలిగి ఉంటాడు. వీటి వల్ల కొన్ని మానసిక ప్రక్రియలను నిర్వహించగలుగుతాడు పిల్లవాడు. పుట్టుకతో ఉండటం వల్లనే, బై బర్తే ఈ 4 సామర్థ్యాలు ఉండటం వల్లనే కొన్ని మానసిక ప్రక్రియలను పిల్లవాడు కనబరుస్తాడు. నెంబర్ 1 అవధానం. ఏదైనా తన కళ్ళ ఎదుట ఏదైనా జరుగుతున్నప్పుడు
తన జ్ఞానేంద్రియాలన్నింటినీ వాటి మీద కేంద్రీకరించి వాటిని పరిశీలించి వాటి గురించి ఆలోచించడం ప్రారంభిస్తాడు. అది అవధాన ప్రక్రియ వల్ల సాధ్యమవుతుంది. పిల్లలు చూడండి అమ్మా, 3 నెలలప్పుడు కూడా వాడిని పునుకోబెట్టి ఎదురుగా టీవీ పెట్టండి, వాడి ఎదురుగా ఒక మొబైల్ పెట్టండి, కళ్ళు చికిలించి ఏదో దాన్ని వినటానికి పాకులాడుతూ ఉంటాడు. దాంట్లో వచ్చే కొన్ని సన్నివేశాలు తెలియకుండానే కాళ్ళు చేతులు ఆడిస్తా వాడి ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఏదైనా భయాన్ని కలిగిస్తే భయంతో ఏడుస్తాడు. అవునా? అంటే పిల్లవాడికి పుట్టుక నుంచే బై బర్తే ఒక అంశం మీద దృష్టి సారించడం, జ్ఞానేంద్రియాలను ఒక అంశం మీద నిలపటం, దాన్ని గురించి పరిశీలించటం, దాని గురించి ఆలోచించడం ప్రారంభించడం అనేది వాడికి బై బర్తే వస్తుందమ్మా. అది అవధాన ప్రక్రియ. ఇది ప్రాథమిక మానసిక ప్రక్రియ వాడికి, పిల్లవాడికి. ఈ సృష్టిలో ఎవరికైనా ఏ అనుభవం లేకముందలే ఈ శక్తులు ఉంటాయి వాడికి. ఇక 2 స్మృతి. స్మృతి అంటే మీ అందరికీ తెలిసిందే, జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఏవైతే వాడు అవధానంతో పరిశీలించాడో వాటిని తన మెదడులో భద్రపరుచుకొని అవసరమైనప్పుడు వాటి ఆకారాలని, వాటి శబ్దాలని, ఓకేనా, వాటినన్నింటినీ కూడా గుర్తుకు తెచ్చుకోగలుగుతాడమ్మా. అలానే తన ఎదురుగా ఉంటే వాటిని గుర్తించగలుగుతాడు కూడా. ఓకేనా? అంటే దేన్నైతే అవధానంతో పరిశీలించాడో ఆ పరిశీలించినటువంటి విషయాలను లేదా అంశాలను తను గుర్తుకు తెచ్చుకోగలుగుతాడు, మరియు ఎదురుగా ఉంటే వాటిని గుర్తించగలుగుతాడు. ఆ ప్రాథమిక మానసిక ప్రక్రియ కూడా పిల్లవాడికి పుట్టుక నుండే వచ్చేస్తుంది. అందుకే అమ్మ దాచిపెట్టిన బొమ్మని పిల్లవాడు ఎత్తుకొని మళ్ళీ తెచ్చుకుంటాడు. అంటే అది ఎక్కడో ఉంది. వస్తు స్థిరత్వ భావన అంటాం దాన్ని. వస్తు స్థిరత్వ భావన దేని వల్ల కలుగుతుందో తెలుసా? మెమరీ వల్ల కలుగుతుంది. మెమరీలో ఆ వస్తువు ఫిక్స్ అయిపోయింది. అది తన వస్తువు, తను ఆడుకునే వస్తువు అమ్మ ఎక్కడో దాచిపెట్టి ఉంటుంది. కాబట్టి ఆ వస్తువు ఆకారం వాడికి గుర్తుంది, ఆ వస్తువుతో ఏం చేస్తాడో వాడికి గుర్తుంది. అందుకని వాడు దాన్ని మళ్ళీ ఎత్తుకోవడం ప్రారంభిస్తాడు. సో వస్తు స్థిరత్వ భావన మీరు వినే ఉంటారు. 8 నుంచి 12 నెలల వయసులో పియాజే సిద్ధాంతం ప్రకారం 8 నుంచి 12 నెలల వయసులో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. అది దేనికి సూచిక అంటే వాడి యొక్క స్మృతి అభివృద్ధి జరుగుతుందనే దానికి సూచికది. ఓకేనా? సో ఇది కూడా పిల్లవాడిలో ప్రాథమిక మానసిక ప్రక్రియగా ఉంటుంది. ఇక 3వది సంవేదన. దీన్ని మనం సెన్సరీ. సంవేదనలు అంటే ఏమిటి? జ్ఞానేంద్రియముల ద్వారా పొందినటువంటి అనుభవాలు, తన అనుభవాలను తాను గుర్తించగలిగేటువంటి సామర్థ్యం. మంటలో వేలు పెట్టాడు, కాలింది, ఆ అనుభవాన్ని పొంది ఆ అనుభూతిని గుర్తుపెట్టుకుంటాడు. నోట్లో చేదేసుకున్నాడు, చేదు తగిలింది, దాని యొక్క అనుభూతి పొందుతాడు. ఓకేనా? సో ఆ అనుభూతిని పొందాడు. శ్రావ్యమైన సంగీతం వినపడింది, హాయిగా ఉంది, ఆ అనుభూతిని పొందాడు. అలానే కోడిగుడ్ల వాసన వచ్చేసింది, బుక్కబెట్టి ఏడుస్తాడు, ఆ వాసన తట్టుకోలేక. ఇవన్నీ సంవేదనలు. అంటే జ్ఞానేంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా పొందినటువంటి అనుభూతుల్ని సంవేదనలు అంటారు. సో అవి కూడా పిల్లవాడికి పుట్టుకతోనే ఆ శక్తి ఉంటుంది. పుట్టిన వెంటనే నోట్లో చేదేదన్నా పోయి బుక్కబెట్టి ఏడుస్తాడు. పుట్టిన వెంటనే నోట్లో కొంచెం చక్కెర వాడి ముఖంలో ఆనందం కనిపించింది. అంటే పుట్టుక నుంచే ఆ ప్రాథమిక మానసిక ప్రక్రియ పిల్లవాడిలో ఉంటుంది. ఇక తర్వాత ప్రత్యక్షం. ఇందాకనే మనం చెప్పుకున్నాం పర్సెప్షన్ గురించి. ఒకసారి ఆ అనుభూతిని పొందిన తరువాత ప్రత్యక్షంగా దానితో చర్య లేకపోయినప్పటికీ కూడా దానిని ఫీల్ అవుతాడు పిల్లవాడు. దాన్నే ప్రత్యక్షం అంటాం. ఒకసారి నోట్లో టానిక్ పోసాం, ఫస్ట్ ప్రత్యక్ష అనుభూతి పొందాడు. ఆ తర్వాత నోట్లో టానిక్ పొయ్యక ముందే దాన్ని చూడగానే ముఖం అదో రకంగా చెట్లు పెట్టుకుంటాడు. గమనించామా? అంటే దాని యొక్క ఆ యొక్క అనుభూతిని వాడు ప్రత్యక్షం చేసుకున్నాడు ఆల్రెడీ. ఆ అనుభూతి ఎలా ఉంటుందో వాడికి తెలుసు ఆల్రెడీ వాడి శరీరానికి. అందుకని ముఖం అలా పెట్టి ఒక్కబెట్టి ఏడుస్తాడు. అవునా? దాన్ని ప్రత్యక్షం అంటాం. సో ఆ యొక్క ప్రాథమిక మానసిక ప్రక్రియ కూడా పిల్లవాడికి పుట్టుకతోనే ఉంటుంది. అందుకని ఈ 4 ప్రాథమిక ప్రక్రియలతో పుట్టినటువంటి పిల్లవాడు వీటిని ఉపయోగించుకొని ఒకేనా తాను పరిశీలించినటువంటి వస్తువుల మధ్య భేదాలను గుర్తించగలుగుతూ ఉంటాడు. చిన్నతనంలోనే భేదాలు గుర్తిస్తాడు. వాడు ఆడుకునేవేవి, ఆడుకోనివేవి, తినేవేవి, తినకూడనివేవి. ఓకేనా? ఇలా వాడు గుర్తుపెట్టేసుకుంటాడు. కీ ఇస్తే పోయే ఏంటివి, తన చేత్తో ఆడుకునేవి, ఇవన్నీ గుర్తుపడతాడు. అంటే వాటి మధ్య భేదాలు గుర్తించగలుగుతాడు. అలానే వాటిని వర్గీకరించగలుగుతాడు. ఓకేనా? అంటే ఒక క్లాసిఫికేషన్ జరుగుతుంది. వాటిలో భేదాలు గుర్తించడం,
వర్గీకరించడం, అలానే వాటికి ఉదాహరణలు కూడా ఇవ్వగలుగుతాడు, వాటిని పోల్చగలుగుతాడు. ఇవన్నీ కూడా ఈ అంతర్గత సామర్థ్యాల వల్ల సాధ్యమవుతుంది. ఇవన్నీ ప్రాథమిక మానసిక ప్రక్రియలు. అంటే పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండానే చిన్ని ఆలోచనలతో చేయగలిగేటువంటి పనులు ఇవన్నీ కూడా. భేదాలు గుర్తించడం కానీ, వర్గీకరించడం కానీ, ఉదాహరణ ఇవ్వటం కానీ, పోల్చగలగటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏమంటామంటే మనము ప్రాథమిక మానసిక ప్రక్రియలు. దీని మీద ప్రశ్న అడిగాడు. ఈ క్రింది వారిలో వైగాట్స్కీ ప్రకారము ప్రాథమిక మానసిక ప్రక్రియకు చెందనిది అనిచ్చి కార్యాకారక ఈ మూడు ఇచ్చాడు. భేదాలు గుర్తించడం, వర్గీకరించడం, పోల్చగలగటం, కార్యాకారక సంబంధాలను గుర్తించడం అన్నాడు. కార్యాకారక సంబంధం అనేది ఉన్నతమైనటువంటి మానసిక సామర్థ్యం. ప్రాథమిక మానసిక సామర్థ్యం కాదు, అది ఉన్నతమైన మానసిక సామర్థ్యం. అది ఎలా వస్తుందనేది ఈయన సిద్ధాంతం మనకు చెబుతుంది. ఓకేనా? కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, ప్రతి శిశువు కూడా పుట్టుకతోనే కొన్ని ప్రాథమిక మానసిక ప్రక్రియలను కలిగి ఉంటాడు. అవి పిల్లవాడికి పుట్టుకతో వచ్చే అంతర్గత సామర్థ్యాల వల్ల ఏర్పడుతుంది. ఆ అంతర్గత సామర్థ్యాలు ఏమిటయ్యా అంటే 1 అవధానం, 2 స్మృతి, 3 సంవేదన, 4 ప్రత్యక్షం. అవధానం వల్ల ఒక విషయం పట్ల, తన కళ్ళ ఎదురుగాని జరిగేటువంటి విషయాల పట్ల జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా లగ్నం చేసి వాటిని పరిశీలించడం అనేటువంటి శక్తి పిల్లవాడిలో ఉంటుంది. అది ఒక ప్రాథమిక మానసిక ప్రక్రియ. ఇక రెండవది స్మృతి. తాను పరిశీలించినటువంటి విషయాలను తిరిగి జ్ఞప్తికి తెచ్చుకునేది లేదా గుర్తించగలిగేటువంటి ఆ సామర్థ్యం కూడా పిల్లవాడిలో ఉంటుంది. ఇది కూడా ప్రాథమిక మానసిక ప్రక్రియ. తర్వాత తన యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా పొందినటువంటి అనుభూతులను గుర్తించిన శక్తి వాడికి ఉంటుంది. ఆ అనుభూతులను పొందగలిగే శక్తి వాడికి ఉంటుంది. అది సంవేదనలు. అలానే పొందిన అనుభూతులను తిరిగి ప్రత్యక్షంగా వాడిని తాకకముందే ఆ అనుభూతి ఎలా ఉంటుందో వాడు చెప్పగలుగుతాడు, ప్రత్యక్షం చేసుకోగలుగుతాడు. అది 4వది. ఈ 4 ప్రాథమిక మానసిక ప్రక్రియల వలనే చిన్నతనంలోనే పిల్లలు వివిధ అంశముల మధ్య భేదాలను గుర్తించడము, వివిధ అంశములను వర్గీకరించడము, అలానే ఒకదానితో ఒకటి పోల్చగలగటము చేయగలుగుతూ ఉంటుంటాడు. ఈ ప్రక్రియలన్నీ కూడా వాడికి పుట్టుకతో వచ్చిన అంతర్గత సామర్థ్యాల వల్లనే వాడు చేయగలుగుతూ ఉంటుంటాడు. అవునా? సో ఇంతవరకు మీకు అర్థమైపోయింది కదా క్లియర్గా? రైట్. ఇప్పుడు శిశువు రెండో పాయింట్కి వచ్చేస్తున్నాను. సాంఘిక సాంస్కృతిక అనుభవాలు, సోషల్ అండ్ కల్చరల్ ఎక్స్పీరియన్సెస్. ఎస్, ఇప్పుడు ఈ ప్రాథమిక అంతర్గత సామర్థ్యాలతో పుట్టినటువంటి శిశువు సమాజములో పెరిగి పెద్దవుతూ శిశువు నుండి యువకుడుగా, యువకుడు నుండి వయోజనుడిగా, వయోజనుడు నుండి మధ్య వయస్కుడిగా, మధ్య వయస్కు నుంచి వృద్ధుడిగా అభివృద్ధి చెందుతూ ఉంటుంటాడు. అవునా? దాంట్లో భాగంగా ప్రతిరోజు కూడా సమాజములో వివిధ కృత్యాలలో పాల్గొంటూ కృత్యాలంటే పనులు, అలానే వివిధ కృత్యాలలో పాల్గొంటూ, వివిధ క్రీడలలో పాల్గొంటూ ఆ కృత్యాల ద్వారా క్రీడల ద్వారా తనకున్నటువంటి ఈ ప్రాథమిక మానసిక ప్రక్రియలను ఉపయోగించి వాటిని అర్థం చేసుకుంటూ ఈ కృత్యాలలో క్రీడల్లో ఉండేటువంటి ఎంకేఓలు ఎవరైతే ఉండారో ఈ ఎంకేఓల సహకారాన్ని తీసుకుంటూ, ఎంకేఓలు అంటే ఎవరు? మోర్ నాలెడ్జబుల్ అదర్, అంటే ఆ కృత్యములో శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. అంటే అతడు ఎవరైనా కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, తాత కావచ్చు, గురువు కావచ్చు, లేదా ఇతర తన పిల్లవాడి కంటే అధిక జ్ఞానం ఉన్న సమవయస్కుడు కావచ్చు, వయోజనులైనటువంటి ట్యూటర్లు కావచ్చు, ట్రైనర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పిల్లవాడి కంటే ఆ కృత్యములో అధిక జ్ఞానం ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎంకేఓ. ఓకేనా? ఎస్, ఈ కృత్యాలలో పాల్గొన్నప్పుడు పిల్లవాడు తన ప్రాథమిక మానసిక ప్రక్రియను ఉపయోగించుకుంటూ వాటిని పరిశీలిస్తాడు. ఓకేనా? అలానే వాటి పట్ల తనకున్న పూర్వజ్ఞానంతో వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. తనకు అర్థం కానటువంటి విషయాలను అక్కడ ఉండేటువంటి ఎంకేఓలను ప్రశ్నలు అడుగుతూ దాని గురించి జ్ఞానాన్ని తీసుకుంటాడు. అవసరమైనప్పుడు వాళ్ళ సహాయాన్ని, మార్గదర్శకత్వాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు తాను కూడా వాటి గురించి ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభిస్తాడు.
ఈ క్రమంలో దాని గురించి ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని పిల్లవాడు నేర్చుకోగలుగుతూ ఉంటుంటాడు. ఓకేనా? ఇలా పిల్లవాడు అర్థవంతమైనటువంటి కృత్యాలలో పాల్గొంటూ ఉన్నప్పుడు పిల్లవాడిలో మేధో వికాసం జరిగిపోతూ ఉంటుంది. అర్థవంతమైన సాంఘిక సాంస్కృతిక అభ్యసన కృత్యాల వల్ల పిల్లవాడిలో జ్ఞాన వికాసం జరుగుతూ ఉంటుంది. నూతన జ్ఞానము నిర్మాణం అవుతూ ఉంటుంది. అయితే ఆ నూతన జ్ఞాన నిర్మాణంలో ఎవరి పాత్ర ఉంటుంది అంటే ఎంకేఓల పాత్ర ఉంటుంది. అలానే పిల్లవాడి యొక్క ఆ జ్ఞాన నిర్మాణంలో ప్రధాన పాత్ర వాడు పొందేటువంటి సాంఘిక అనుభవాలు, సాంస్కృతిక అనుభవాలు. సాంఘిక అనుభవాలు అంటే వ్యక్తులతో వివిధ కృత్యాలలో పాల్గొనడం ద్వారా పొందే అనుభవాలు. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మనకు వ్యవసాయం అంటే ఒక పిల్లవాడికి వ్యవసాయం అంటే ఏందో తెలియదు, కానీ వాడు ఎలా నేర్చుకుంటున్నాడు వ్యవసాయాన్ని. వ్యవసాయానికి సంబంధించిన జ్ఞాన నిర్మాణం పిల్లవాళ్ళు ఎలా జరుగుతుంది ఒక్కసారి చూద్దాం. పిల్లవాడు ప్రాథమిక మానసిక శక్తులతో పుట్టాడు. ప్రాథమిక మానసిక శక్తులు అంతర్గత సామర్థ్యాలతో పుట్టాడు. ఇదే పిల్లవాడు ప్రతిరోజు కూడా తండ్రితో పాటు పొలం వెళ్తూ ఉన్నాడు. తండ్రి చేసేటువంటి వ్యవసాయ పనులను పరిశీలిస్తూ ఉన్నాడు. తనకుండేటువంటి ఈ ప్రాథమిక మానసిక శక్తులతో దీని గురించి కొంత జ్ఞానాన్ని పొందాడు. తర్వాత ఈ ఎంకేఓ అయినటువంటి తన తండ్రిని తనకున్నటువంటి అనేక సందేహాలను అడుగుతూ ఉన్నాడు. ఆ సందేహాలు తన తండ్రి సహకారంతో తీర్చుకుంటూ ఉన్నాడు. సో ఇంకా పెద్ద జ్ఞానం, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉన్నత జ్ఞానం ఈ పిల్లవాడికి తన తండ్రి సహకారంతో అందింది. ఈ విధంగా తనకున్న మానసిక శక్తులతో తండ్రి సహకారంతో టోటల్గా వ్యవసాయానికి సంబంధించి ఉన్నత జ్ఞానాన్ని పిల్లవాడు నిర్మించుకున్నాడు. ఇప్పుడు పిల్లవాడే పెద్ద అయిన తర్వాత స్వయంగా వ్యవసాయం చేయటం నేర్చుకున్నాడు. అంటే పిల్లవాడు నేరుగా వ్యవసాయం చేయటం నేర్చుకోలేదు. ఎలా జరిగింది? పిల్లవాడు చిన్నతనంలో తనకున్న ప్రాథమిక శక్తులతో కొంత అర్థం చేసుకున్నాడు. ఇక్కడ తాను ఆ సాంఘిక కృత్యంలో పాల్గొంటూ తన తండ్రి ఎంకేఓ సహకారంతో ఇంకొంచెం జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. రెండింటినీ సమన్వయం చేసుకున్నాడు. సరికొత్త నూతన జ్ఞానాన్ని వ్యవసాయం పట్ల నిర్మించుకున్నాడు. తాను కూడా వ్యవసాయం చేయటం ప్రారంభించాడు. ఒక ఉదాహరణ చెప్పాను. ఇలాంటివి ఎన్నో పిల్లవాడు చిన్నతనంలో వాడు పాల్గొనేటువంటి ఎన్నో ఆటలు ఎలా నేర్చుకోగలిగాడు. సేమ్ ఇంతే. ఈ 4 ప్రాథమిక మానసిక ప్రక్రియలతో ఆ ఆటలో తాను కూడా పాల్గొంటాడు. వీటి ద్వారా దాన్ని అర్థం చేసుకుంటాడు. ఓకేనా? మధ్యలో తనకుండేటువంటి సందేహాలను ఆ ఆటలో నిపుణులైనటువంటి వ్యక్తులను అడుగుతాడు. వాళ్ళ సహకారంతో దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ నేర్చుకుంటాడు. తను కూడా ఆ యొక్క ఆటని ఆడటం ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఆ ఆటకు సంబంధించిన జ్ఞాన నిర్మాణం పిల్లవాడిలో ఏర్పడుతుంది. ఇంకొక సాంస్కృతిక కృత్యం ఇలా ఎన్నైనా అంటే పిల్లవాడు సమాజంలో అనేక రకాల సాంఘిక కృత్యాలలో ఆటల్లో పాల్గొంటూ తన యొక్క ప్రాథమిక మానసిక ప్రక్రియల ద్వారా వాటిని అర్థం చేసుకుంటూ ఓకేనా ఎంకేఓల సహకారాన్ని తీసుకుంటూ తన జ్ఞాన వికాసాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. జ్ఞాన నిర్మాణాన్ని అభివృద్ధి చేసుకుంటాడు. ఓకేనా? ఇక రెండవది సాంస్కృతిక అనుభవాలు. అంటే సమాజ సంస్కృతి ఒక తరం నుంచి మరొక తరానికి అందటంలో భాగంగా ప్రధాన సంస్కృతి కేంద్రాలు ఉంటాయి. దేవాలయాలు, ఓకేనా, మసీదులు, చర్చిలు, అలానే సంస్కృతి ఒక తరం నుంచి మరొక తరానికి అందించేటువంటి ఉపకరణాలు, గ్రంథాలు, పుస్తకాలు, సాహిత్యము, జర్నల్సు, ఎన్సైక్లోపీడియాలు, ఇంటర్నెట్లు, ఇవన్నీ కూడా ఓకేనా. వీటి ద్వారా పరస్పర చర్యలు జరుపుతూ వీటితో అంటే ఇక్కడ దేవాలయాల్లో జరిగేటువంటి అనేక మత సమ్మేళనాలు కావచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వాటిల్లో పాల్గొనటం, సమాజంలో అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, వాటిల్లో పాల్గొనటం, అలానే సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేటువంటి పుస్తకాలు, గ్రంథాలు, సాహిత్యము, జర్నల్స్, ఎన్సైక్లోపీడియాలు, నెట్లు, వీటితో పరస్పర చర్య పొందుతూ వీటి ద్వారా కూడా జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఓకేనా? ఈ అనుభవాలను ఏమంటారు అంటే సాంస్కృతిక అనుభవాలు అంటారు. అంటే వ్యక్తులు పాల్గొనే కృత్యాలలో పాల్గొని తద్వారా పొందే అనుభవాన్ని సాంఘిక అనుభవాలు అంటారు. ఇలా పండుగలు, ఉత్సవాలు, ఓకేనా, సామూహిక జరిపే ఉత్సవాలు, అలానే సమాజంలో సంస్కృతిని కింది తరాలకు అందించేటువంటి, భావి తరాలకు అందించేటువంటి ఈ గ్రంథాలు, సాహిత్యము, ఇలాంటివన్నిటి కూడా వీటితో పరస్పర చర్యలు అంటే వాటిని చదివి అర్థం చేసుకుంటూ జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. వీటి ద్వారా పొందే అనుభవాలను ఏమంటామంటే సాంస్కృతిక అనుభవాలు అంటాం. ఈ విధంగా పిల్లవాడు సాంఘిక సాంస్కృతిక అనుభవాల ద్వారా
అనుభవాల ద్వారా పొందినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానములో అనుసంధానం జరిగిపోతుంది. ఈ ప్రాథమిక మానసిక ప్రక్రియలు దేనిగా మారతాయో తెలుసా? ఉన్నత మానసిక ప్రక్రియలుగా మారిపోతాయి. వయస్సు పెరిగే కొంది వాడు పొందిన సాంఘిక అనుభవాలు, సాంస్కృతిక అనుభవాలు, వాడి యొక్క ప్రాథమిక మానసిక ప్రక్రియలో అభివృద్ధి జరుగుతుంది, అనుసంధానం జరిగిపోతుంది. తద్వారా ఇవి పిల్లవాడిలో ఉన్నత మానసిక ప్రక్రియలు, హయ్యర్ మెంటల్ ప్రాసెస్ అంటాం, మేధోపరమైన పరికరాలను కూడా వీటిని పిలుస్తాం. ఓకేనా? అంటే పిల్లవాడు పొందిన అనుభవాల వల్ల, వీటిలో అనుసంధానం జరగటం వల్ల పిల్లవాడిలో ఉన్నతంగా ఆలోచించేటువంటి శక్తి పెరిగిపోతుంది. ఈ విధంగా పిల్లవాడు మేధోపరమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా వ్యక్తీకరించగలుగుతాడు, అభివృద్ధి చెందినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. అంటే మీరు గమనించినట్లయితే వయసు పెరిగే కొంది పిల్లల్లో ఉన్నత మానసిక ప్రక్రియలు కనిపిస్తాయి. అంటే సృజనాత్మకంగా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం పిల్లవాడిలో వస్తుంది. అలానే ప్రాగుక్తీకరించగలిగేటువంటి సామర్థ్యం. ప్రాగుక్తీకరించడం అంటే ఏమిటి? భవిష్యత్తులో దీని ఫలితం ఎలా ఉండబోతుందని ముందే ఊహించగలుగుతాడు. ఇది ఒక ఉన్నత మానసిక ప్రక్రియ. ఊహ అనేది చిన్న వయసులో ఉంటుందా? ఉండదు. వయసు పెరిగే కొంది వాడు పొందినటువంటి అర్థవంతమైన సాంఘిక సాంస్కృతిక అనుభవాల వల్ల అలా ఆలోచించే తత్వం వాడికి వచ్చేస్తుంది. వాడిలో మేధో వికాసం జరిగిపోతుంది. ఈ ప్రాథమిక మానసిక ప్రక్రియలో అభివృద్ధి జరుగుతుంది. అవి ఉన్నత మానసిక ప్రక్రియలుగా అవి రూపాంతరం చెందుతాయి. దానివల్లనే పిల్లవాడు సంశ్లేషించగలిగేటువంటి సామర్థ్యం, విశ్లేషించగలిగేటువంటి సామర్థ్యం, సృజనాత్మకంగా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం, వివేచన చేయగలిగేటువంటి సామర్థ్యం, అతి కఠినమైన సమస్యలకు పరిష్కారాన్ని ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం, ప్రాగుక్తీకరించగలిగేటువంటి సామర్థ్యం, ప్రణాళికలు వ్యూహాలు రచించగలిగేటువంటి సామర్థ్యం, కార్యకారక సంబంధాలను గుర్తించగలిగేటువంటి సామర్థ్యం, ఇవన్నీ కూడా ఉన్నత మానసిక ప్రక్రియలు. వీటినే మేధోపరమైన పరికరాలు అని అన్నాడు. ఈ విధంగా మానవుడిలో ఆ ఉన్నత మానసిక ప్రక్రియలు అభివృద్ధి చెందుతాయి. అంటే పిల్లవాడు ఒక మేధోపరమైన జీవిగా ఎదగటంలో ప్రధానం వాడు పొందేటువంటి అర్థవంతమైన సాంఘిక సాంస్కృతిక అనుభవాలే. వాడు ఎంత గొప్ప అనుభవాలు పొందితే అంత గొప్పగా మేధస్సు వికసిస్తుంది. కాబట్టి పిల్లవాళ్ళను ఇంట్లోనే కూర్చోబెట్టకూడదు, పిల్లవాళ్ళను వీధుల్లోకి పంపాలి. ఇలాంటి సాంఘిక సాంస్కృతిక కృత్యాల్లో పాల్గొనేటట్లు చూడాలి. అయితే పనికిమాలిన కృత్యాలు కాదు, అర్థవంతమైన కృత్యాలు, లాభదాయకమైన కృత్యాలు. దానివల్ల పిల్లవాడి యొక్క మేధస్సు వికసిస్తుంది అనుకున్నప్పుడు పిల్లవాడిని మనమే తెస్తపోయి అక్కడ వదిలేసేయాలి. పిల్లవాడు పరిశీలించినటువంటి అంశాలను ఆలోచించడం ప్రారంభిస్తాడు. తన ఆలోచనకు అవతలగా అంటే అర్థం కాని విషయాలను అడిగి తెలుసుకోవడం ప్రారంభిస్తాడు. ఈ విధంగా దానికి సంబంధించిన జ్ఞాన నిర్మాణం పిల్లవాడు చేసుకుంటాడు. అలా చేసుకునేటప్పుడే వాడి మెదడు విస్ఫోటనం చెందింది. అలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏమిటి, ఈ ఫలితం ఎందుకు వచ్చింది, ఈ రెండింటి మధ్య కార్యకారక ఫలితం ఏమై ఉంటుంది, దీని యొక్క ఫలితం ఎలా ఉండొచ్చు, ఇలాంటి ఆలోచన ప్రారంభమవుతాయి పిల్లవాడిలో. అవే మేధోపరమైన అంశాలు, మేధోపరమైన పరికరాలు, అవే ఉన్నత మానసిక ప్రక్రియలు. ఈ విధంగా ప్రాథమిక మానసిక ప్రక్రియలు ఉన్నత మానసిక ప్రక్రియలుగా అభివృద్ధి చెందడంలో కీలక పాత్రగా దేని భావించాలి అంటే సాంఘిక సాంస్కృతిక అనుభవాలు. కాబట్టి వైగాట్స్కీ అభ్యసనంలో దేనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడని అడిగినట్లయితే సాంఘిక సాంస్కృతిక అనుభవాలకి అని చెప్పాలి. అలానే ఈ క్రింది మనలో ఉన్నత మానసిక ప్రక్రియను గుర్తించండి అన్నప్పుడు ఇందాక నేను చెప్పాను, సంశ్లేషించడం, విశ్లేషించడం, కార్యకారక సంబంధాలను గుర్తించడం, ప్రాగుక్తీకరించడం. ఓకేనా? ఇలాంటి మాటలన్నీ కూడా, వ్యూహాలు లేదా ప్రణాళికలు రచించడం, ఇలాంటివన్నీ కూడా సృజనాత్మకంగా ఆలోచించటం, వివేచన చేయటం, ఇవన్నీ కూడా ఉన్నత మానసిక ప్రాకర్యాలు. ప్రాథమిక మానసిక ప్రాకర్యాలంటే భేదాలు గుర్తించడం, వర్గీకరించడం, ఉదాహరణ ఇవ్వటం, పోల్చడం, ఇలాంటివన్నీ ప్రాథమిక మానసిక ప్రక్రియలు. ఈ ప్రాథమిక మానసిక ప్రక్రియలకు కారణం వాడు పుట్టుకతోనే పొందినటువంటి అంతర్గత సామర్థ్యాలు, అవధానం, స్మృతి, సంవేదన, ప్రత్యక్షం. క్లియర్? ఇంతవరకు మీకు చాలా నీట్గా చెప్పాను. ఇంతవరకు మీకు బాగా అర్థమైపోయింది అనుకుంటాను. నెక్స్ట్ 4వ పాయింట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎంకేఓ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. అంటే శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి మరో వ్యక్తి. అవునా? ఇందాక మనం చెప్పుకున్నాం, వైగాట్స్కీ ప్రకారం శిశువు జ్ఞాన నిర్మాణం అనేది శిశువు స్వయంగా కృత్యాలలో పాల్గొనటం ద్వారా వాడికై వాడే నిర్మించుకునేది కాదు.
ఆ కృత్యానికి సంబంధించి శిశువు కంటే అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సహకారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లవాడు జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడనేది వైగాట్స్కి భావన. అదే పియాజే అలా అనలేదని కూడా చెప్పాను మీకు. ఓకేనా? రైట్. అంటే ఆ కృత్యాలలో పాల్గొన్నప్పుడు ఆ కృత్యములో పిల్లవాడి కంటే కూడా అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సహకారాన్ని తీసుకుంటాడని చెప్పాం. ఆ అధిక జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిని ఎంకేఓ అంటారు. మీ పిల్లవాడికి అసలు గోళీలాట రాదు, కానీ వాడి ఫ్రెండ్కి అద్భుతంగా గోళీలాటొచ్చు. ఓకేనా? ఎస్. ఇప్పుడు వాడు కూడా రోజు ఫ్రెండ్తో పాటు పోయి ఆ గోళీలాటను పరిశీలిస్తూ అలానే ఆ గోళీలాటలో మెళుకువలను తన ఫ్రెండ్ సహకారంతో నేర్చుకుంటూ చివరికి వాడు కూడా గోళీలాటకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా, అంటే ఉదాహరణ చెప్పాను, చిన్న ఉదాహరణ చెప్పాను, దాన్ని సముపార్జించుకుంటాడు. ఓకేనా? మీ పిల్లవాడికి ఇంటర్నెట్ చూడటం రాదు, బట్ తన ఫ్రెండ్కి అద్భుతంగా వచ్చు. సో ఆ పిల్లవాడి యొక్క సహకారాన్ని తీసుకొని తాను కూడా ఇంటర్నెట్ని ఆపరేట్ చేయడం నేర్చుకుంటాడు. అవునా? రైట్. ఇలా పిల్లవాడి కంటే కూడా ఒక కృత్యంలో అధిక జ్ఞానం ఉన్నటువంటి మరొక వ్యక్తిని ఏమంటామని అంటే ఎంకేఓ అంటాం. పిల్లవాడి యొక్క ఉన్నత మానసిక ప్రక్రియలు లేదా మేధోపరమైన పరికరాల అభివృద్ధిలో ఎవరి పాత్ర కీలకమయ్యా అంటే ఎంకేఓల పాత్ర కీలకము. శిశువు పుట్టినప్పుడు వాడికి ఏమీ రావు, కానీ ఒక వయసు వచ్చేసరికల్లా ఎన్నో నేర్చుకుంటాడు, ఎంతో జ్ఞానం వస్తుంది పిల్లవాడికి. ఆ జ్ఞాన నిర్మాణంలో ఎవరి పాత్ర అంటే ఎంకేఓల పాత్ర కీలకమనేది ఈ వైగాట్స్కి భావిస్తున్నాడు. ఎంకేఓలుగా ఆయన ఎవరిని పరిగణిస్తాడయ్యా అంటే కొన్ని విషయాల్లో తల్లిదండ్రులు, కొన్ని విషయాలలో పిల్లల కంటే అధిక సామర్థ్యం ఉన్న సమవయస్కులు, కొన్ని విషయాలలో ఉపాధ్యాయులు, కొన్ని విషయాలలో శిక్షకులు, కొన్ని విషయాలలో వయోజనులైనటువంటి ట్యూటర్లు. ఇది ఫస్ట్ 2012 అడిగాడు. వీళ్ళందరూ కూడా ఎంకేఓల పాత్ర పోషిస్తూ ఉంటారు. పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో వీళ్ళ పాత్ర ఎనలేనిది. ఓకేనా? జ్ఞాన నిర్మాణం మీద ఒక్కసారి వైగాట్స్కి యొక్క భావనలు చెబుతాను చూడండి. ఒక్కసారి జ్ఞాన నిర్మాణానికి సంబంధించి వైగాట్స్కి ముఖ్య సూచనలు. అభ్యసనం అనగా జ్ఞాన నిర్మాణం, ఇప్పుడే మనం నేర్చుకున్నాం. శిశువు యొక్క జ్ఞాన నిర్మాణంలో వారు పాల్గొనే సాంఘిక సాంస్కృతిక కృత్యాలు, వాటి ద్వారా పొందే అనుభవాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. పిల్లవాడి యొక్క జ్ఞాన వికాసంలో కీలక పాత్ర ఏంటంటే సాంఘిక సాంస్కృతిక అనుభవాలే. మొదటి పాత్ర సాంఘిక సాంస్కృతిక అనుభవాలకు ఇచ్చాడు, అందుకే దీన్ని సాంఘిక సాంస్కృతిక దృక్పథంగా పేర్కొన్నాడు. నెక్స్ట్, శిశువు తనకంటే అధిక జ్ఞానం ఉన్న వ్యక్తులు, వీళ్ళనే మనం ఎంకేఓలు అన్నాం. అధిక జ్ఞానం ఉన్న వ్యక్తుల సహకారంతో జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. అవునా? పిల్లలు నిరంతరం వివిధ సాంఘిక సాంస్కృతిక కృత్యాలలో పాల్గొనటం, ప్రతిచర్యలు జరపటం వల్లనే వారి ఆలోచనల్లో, వారి ప్రవర్తనలో వికాసం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లవాడు ప్రతిరోజు కూడా మీరు ఇంట్లో బూడ్చిపెట్టబాకండి. ఆ కోడి పిల్లలాగా పిల్లవాడిని సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనేటట్టు చూడండి. అప్పుడు మాత్రమే వాడి మేధస్సు వికసిస్తుంది. వ్యక్తులతో ప్రతిచర్యలు జరిపినప్పుడే ఆలోచనలు ఉన్నతంగా కొనసాగుతాయి. శిశువు యొక్క జ్ఞాన నిర్మాణములో మరియు జ్ఞాన వికాసములో ఎంకేఓల పాత్ర పోషించే తల్లిదండ్రులు కావచ్చు, వయోజనులైన ట్యూటర్స్ కావచ్చు, నిష్పాదన ఎక్కువగా ఉండే సమవయస్కులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు. పిల్లల జ్ఞాన నిర్మాణంలో భాగంగా ఉపాధ్యాయులు సహజమైన అభ్యసన వాతావరణం ఏర్పాటు చేసి పిల్లలు స్వయంగా అభ్యసన ప్రక్రియలో పాల్గొనేటట్లు చూసి అవసరమైన మేరకు తగిన సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించాలని వైగాట్స్కి పేర్కొన్నాడు. ఓకేనా? అప్పుడే పిల్లల యొక్క మేధో వికాసం జరుగుతుంది, ప్రాథమిక మానసిక ప్రక్రియల్లో అనుసంధానం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అవి ఉన్నత మానసిక ప్రక్రియలుగా రూపొందించబడతాయి. తద్వారా పిల్లవాడే స్వయంగా ఏ విషయాన్నైనా కూడా విశ్లేషించగలిగే సామర్థ్యము, సంశ్లేషించే సామర్థ్యము, ప్రాముఖ్యీకరించేటువంటి సామర్థ్యము, అలానే కార్యకారక సంబంధాలను గుర్తించేటువంటి సామర్థ్యము, సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యము, వివేచనతో సమస్యను పరిష్కరించే సామర్థ్యము పిల్లవాడికి అబ్బుతాయి. ఈ విధంగా పిల్లవాడు మేధస్సు వికసిస్తుంది. ఈ విధంగా పిల్లవాడు ఉన్నతమైన మానసిక ప్రక్రియలను కనపరచగలుగుతాడనేది ఈ వైగాట్స్కి చెప్పినటువంటి భావన. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి వచ్చేద్దాం. రైట్. ఎంకే అంటే అర్థమైపోయింది కదా. ఇక నెక్స్ట్ స్కాఫోల్డింగ్ లేదా సారువా. స్కాఫోల్డింగ్ లేదా సారువా. ఓకేనా? ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కాఫోల్డింగ్ నథింగ్ బట్ సపోర్టింగ్. పిల్లవాడి యొక్క జ్ఞాన వికాసములో ఎంకేఓల పాత్ర చెప్పాం కదా. ఎస్ అంటే ఏదైనా ఒక కృత్యానికి సంబంధించి పిల్లవాడు జ్ఞాన నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ ఎంకేఓలు అందించేటువంటి
ఎంకేఓలు అందించేటువంటి సహాయము, ఎంకేఓలు అందించేటువంటి సహాయము లేదా సహకారము లేదా మార్గదర్శకత్వము ఏదైతే ఉందో దీన్నే స్కాఫోల్డింగ్ అంటారు. స్కాఫోల్డింగ్. ఈ స్కాఫోల్డింగ్ ఎలాంటిది అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం ఒక స్లాబ్ వేసినప్పుడు స్లాబ్ కూలిపోకుండా మనం ఆధారాలు పెడతాం. స్లాబ్ కూలిపోకుండా కొన్నాళ్ళ పాటు ఆధారాన్ని పెడతాం, ఓకేనా? తర్వాత ఓ 10-15 రోజుల తర్వాత ఈ ఆధారాలు తీసేస్తాం. ఈ స్లాబ్ ఇలానే నిలబడిపోతుంది, ఓకేనా? అందుకే దీన్నే మనం స్కాఫోల్డ్ అంటాం. ఈ ఆధారాన్నే మనం స్కాఫోల్డ్ అంటే ఇది జస్ట్ జ్ఞానం అనుకున్నట్టు, పిల్లవాళ్ళ యొక్క జ్ఞాన నిర్మాణం అనుకున్నట్లయితే, ఈ జ్ఞాన నిర్మాణం జరగాలి అంటే, అది నిలబడాలి అంటే ఈ సపోర్ట్ కావాలి, ఓకేనా? ఈ సపోర్ట్ని ఏమంటున్నాం మనము? స్కాఫోల్డింగ్. అంటే పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో ఒక కృత్యానికి సంబంధించి ఎంకేఓ అందించేటువంటి సహకారము లేదా సహాయము లేదా మార్గదర్శకత్వము లేదా శిక్షణ ఏదైనా కావచ్చు, దాన్ని స్కాఫోల్డింగ్ అంటారు. స్కాఫోల్డింగ్. ఓ సైకిల్ నేర్చుకోవాలి, నీకు రాదు, మీ అక్కకు వచ్చు, ఓకేనా? ఎస్, తను ఎంకేఓ, తను అందించేటువంటి సహకారం, తను అందించేటువంటి గైడెన్స్లో నెల రోజులు నువ్వు కూడా సైకిల్ నేర్చుకుంటున్నావు, అవునా? దట్ ఈజ్ స్కాఫోల్డింగ్. ఐఎంఐ ఎంకేఓ, ఓకేనా? రైట్. ఇక్కడ మీకు కొత్త విషయం చెప్పాలి. ఈ స్కాఫోల్డింగ్ అనేటువంటి మాటని, ఈ స్కాఫోల్డింగ్ అనే మాటని తొలిసారిగా ఉపయోగించింది ఎవరని 24 క్వశ్చన్స్ అడిగాడు, 24 టెస్ట్లు అడిగాడు. చాలామంది వైగాట్స్కి అని రాశారు, ఎందుకంటే వాళ్ళు వైగాట్స్కి దాంట్లోనే ఆ మాట విన్నారు. తప్పు, గుర్తుపెట్టుకోండి. ఈ స్కాఫోల్డింగ్ అనే మాటని తొలిసారిగా తన సిద్ధాంతంలో, అభ్యసన సిద్ధాంతంలో ఉపయోగించింది ఎవరయ్యా అంటే బ్రూనర్. జాగ్రత్త, తప్పు రాయబాకండి. జెరోమ్ బ్రూనర్, జెరోమ్ బ్రూనర్. జాగ్రత్తమ్మ, ఓకేనా? ఈ స్కాఫోల్డింగ్ లేదా సారువా అనే మాటను తొలిసారిగా తన అభ్యసన సిద్ధాంతంలో ఉపయోగించిన వ్యక్తి ఎవరయ్యా అంటే బ్రూనర్. అయితే ఈ స్కాఫోల్డింగ్లో వైగాట్స్కి ఏమో సామాజిక స్కాఫోల్డింగ్ అనే మాట ఉపయోగించాడు, బ్రూనర్ ఏమో ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే మాట ఉపయోగించాడు. తేడా చెబుతాను మీకు. బ్రూనర్ సిద్ధాంతంలో ఆ ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అంటే ఏందనేది మనం అక్కడ చెప్పుకుందాం. బట్ ఇక్కడ చూడండి, స్కాఫోల్డింగ్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఎంకేఓలు అందించేటువంటి ఒక కృత్యానికి సంబంధించి ఎంకేఓలు అందించేటువంటి సహాయం కావచ్చు, సహకారం కావచ్చు, మార్గదర్శనం కావచ్చు, శిక్షణ కావచ్చు, దీన్ని మనం స్కాఫోల్డింగ్ అంటున్నాం. అయితే ఈయన ఈ స్కాఫోల్డింగ్ అనేటువంటి భావనలో సామాజిక స్కాఫోల్డింగ్ అనే పదాన్ని ఈయన ఉపయోగించాడు. కాబట్టి సోషల్ స్కాఫోల్డింగ్ లేదా సామాజిక స్కాఫోల్డింగ్ అనేది ఎవరి భావన అంటేనేమో వైగాట్స్కి, ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావన లేదా సూచనలతో కూడినటువంటి స్కాఫోల్డింగ్ అనే భావన ఇచ్చిందేమో బ్రూనర్. అసలు స్కాఫోల్డింగ్ అనే మాట ప్రవేశపెట్టింది ఎవరని అడిగితేనేమో బ్రూనర్. బ్రూనర్ రాయాలి, వైగాట్స్కి రాయకూడదు, జాగ్రత్త, ఓకేనా? ఇక తర్వాత జెడ్పీడి చూద్దాం. జెడ్పీడి అంటే ఏమిటో ఒక్కసారి చూద్దాం. చాలా నీట్గా వచ్చింది, చాలా చక్కగా వచ్చింది సిద్ధాంతం. ఇంత వివరంగా మీకు ఎవరు చెప్పరు, అంత చక్కని వివరణ ఇచ్చాను. ఎస్, జెడ్పీడి చూడండి. ఏమిటి జెడ్పీడి అంటే? జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే దీని అర్థం సామీప్య వికాస మండలము. తెలుగులో సామీప్య వికాస మండలము. ఏమిటి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక పిల్లవాడు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఎలాంటి నూతన కృత్యాన్నైనా కూడా కొంతవరకు నేర్చుకోగలడు. తను స్వయంగా ఎవరి సహాయము తీసుకోకుండా, ఎవరి సపోర్టు తీసుకోకుండా తను నేర్చుకోవటం ప్రారంభిస్తే ఎంతో కొంత నేర్చుకోగలడు, అవునా? అలా పిల్లవాడు ఒక కృత్యాన్ని స్వయంగా నేర్చుకోగలిగేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దానిని నిజ వికాసము అంటాం. ఏమంటాం దాన్ని మనము? నిజ వికాసము. ఇది యాక్టివల్ డెవలప్మెంట్, నిజ వికాసము. పిల్లవాడు ఒక కృత్యాన్ని స్వయంగా నేర్చుకోవటం, ఎంతో కొంత మేరకు నేర్చుకోగలడు, దాన్ని నిజ వికాసం అంటాం. కానీ అదే కృత్యానికి సంబంధించి ఎంకేఓ సహకారాన్ని గన తీసుకున్నట్లయితే,
ఇంకా బాగా నేర్చుకోగలడు, ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోగలడు, ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవునా? మరి ఆ ఎక్కువైనటువంటి ఆ వికాసాన్ని ఏమంటామయ్య అంటే సంభావ్యతా వికాసము, ప్రాబబిలిటీ డెవలప్మెంట్. సంభావ్యతా వికాసము, పిల్లవాడు స్వయంగా నేర్చుకునేటువంటిది కొంతవరకు నేర్చుకోగలడు స్వయంగా, అది నిజ వికాసం. ఎంకేఓ సహకారాన్ని, ఎంకేఓ స్కఫోల్డింగ్ను తీసుకున్నట్టయితే ఇంకొంచెం బాగా నేర్చుకోగలడు, ఇంతకు మించి నేర్చుకోగలడు, అంటే స్వయంగా నేర్చుకునేదానికి మించి నేర్చుకోగలడు, అది సంభావ్యతా వికాసం. సో ఈ నిజ వికాసానికి సంభావ్యతా వికాసానికి మధ్య ఉండే ఈ భేదాన్ని జెడ్పీడి అంటారు. అర్థమైపోయిందా? నిజ వికాసానికి సంభావ్యతా వికాసానికి మధ్య ఉండే ఈ భేదాన్ని ఏదైతే ఉందో దాన్ని జెడ్పీడి అంటాం. అంటే ఒక వ్యక్తి స్వయంగా నేర్చుకునేదానికి ఎంకేఓ సహకారంతో నేర్చుకునేదానికి మధ్య ఉండేటువంటి తేడా లేదా భేదాన్ని మనము జెడ్పీడి అని అంటాం, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. అంటే ఎంకేఓ సహకారంతో మ్యాక్సిమం ఎంతవరకైతే నేర్చుకోగలడో అంతవరకు పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. దీనికి ఉదాహరణగా మీకు మాట చెప్పానా, చూద్దాం. ఇప్పుడు సపోజ్ మీరు బీఈడి చేశారు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. నాగేశ్వరరావు మాస్టర్ క్లాస్ ఏమి వినరు, సైకాలజీ మీరే పుస్తకం చదువుకుంటారు, మీరే అర్థం చేసుకుంటారు. అవునా? మీ స్థాయిలో మీరు అర్థం చేసుకోగలుగుతారు కదా. కానీ మీరు పోయి పరీక్షలు రాస్తే, మీరు స్వయంగా నేర్చుకొని పరీక్షలు రాస్తే 60% మార్కులే వచ్చినాయి అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో నా యొక్క ట్రైనింగ్ తీసుకున్నారు, నా యొక్క మార్గదర్శకత్వాన్ని తీసుకున్నారు, నా బోధన విన్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు నెక్స్ట్ పరీక్షలో 90% చేరుకోగలిగారు. అంతకుముందు స్వయంగా నేర్చుకున్నప్పుడు 60% మార్కులు సాధించిన మీరు, అదే మీరు నా సహకారం అంటే ఎంకేఓ సహకారాన్ని తీసుకోవటం ద్వారా ఇంకొక 30% అధికంగా మార్కులు సాధించారు. అవునా? ఎస్, ఈ 60% ఏమంటాం మనము? నిజ వికాసము అని అంటున్నాం. ఈ 90% సంభావ్యతా వికాసం అని అంటున్నాం. ఈ 60కి 90కి మధ్య ఉండే ఈ తేడా ఏదైతే ఉందో ఇదే మీ జెడ్పీడి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. క్లియర్? అర్థమైందా? కాబట్టి ఈ జెడ్పీడీలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు ఎవరయ్యా అంటే ఎంకేఓలు. వాళ్ళు అందించే స్కఫోల్డింగ్ లేదా సారువా వల్ల వ్యక్తి యొక్క జెడ్పీడీ అనేది గరిష్ట స్థాయికి చేరుతుంది. అంటే వాడి సామర్థ్యం 90%, ఇంకా అంతమంది చేరుకోలేడు. ఆ గరిష్ట సామర్థ్యం మేరకు వాడు రాణించగలిగాడు. దానికి కారణం స్కఫోల్డింగ్ ఇచ్చింది ఎంకేఓ. ఇలా పిల్లలు ప్రతి కృత్యములో కూడా ఈ ఎంకేఓల యొక్క స్కఫోల్డింగ్ సహకారంతో తమ జెడ్పీడీలను విస్తృతపరుచుకుంటారు. ఓకేనా? రైట్. అయితే ఈ జెడ్పీడీల విస్తృతపరచడంలో వ్యక్తుల పాత్రే కాకుండా మరి సాహితీ గ్రంథాలు, ఉపకరణాలు, సాంస్కృతిక ఉపకరణాలు చెప్పుకున్నాం, గ్రంథాలు, సాహితీ పుస్తకాలు, జర్నల్స్, ఎన్సైక్లోపీడియాలు, డిక్షనరీలు, ఇంటర్నెట్లు, ఇలా అనేక ఉపకరణాలు కూడా పాత్ర పోషిస్తాయి. సో అవి అందించేటువంటి స్కఫోల్డింగ్, మనుషులే కాకుండా సాంస్కృతిక ఉపకరణాలైనటువంటి అవి అందించేటువంటి స్కఫోల్డింగ్ అనే సామాజిక స్కఫోల్డింగ్ అంటారు. సామాజిక స్కఫోల్డింగ్ అంటే వ్యక్తుల సహకారమే కాకుండా ఉపకరణముల సహకారంతో వాటి యొక్క స్కఫోల్డింగ్తో మనిషి జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడు. ఆ మొత్తాన్ని కలిపి సామాజిక స్కఫోల్డింగ్. ఉదాహరణ చూడండి. ఒక పిల్లవాడు మత ఆచారాలకు సంబంధించి రోజు చర్చికి పోతూ కొన్ని మత ఆచారాన్ని గురువు ద్వారా నేర్చుకుంటాడు. కానీ అదే బైబిల్ లాంటి పుస్తకాలు చదివి లేదా ఆ మతానికి సంబంధించినటువంటి ఉన్నతమైన గ్రంథాలను చదివి ఇంకా గురువు కంటే కూడా ఇంకా నేర్చుకుంటాడు కొత్త విషయాల్ని. అవునా? అంటే పిల్లవాడి జ్ఞాన నిర్మాణంలో గురువు పాత్రే కాకుండా ఈ గ్రంథం పాత్ర కూడా ఉంది. గమనించామా? సో ఈ రెండింటి యొక్క పాత్రనే మనం ఏమంటామంటే సామాజిక స్కఫోల్డింగ్ అంటున్నాం. ఓకేనా? ఈ సామాజిక స్కఫోల్డింగ్ అనే భావనని ఎవరు ప్రవేశపెట్టారు? వైగాట్స్కీ. అదే బ్రూనర్ వచ్చి
ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అక్కడ చెబుతాను. ఓకేనా? రైట్. స్కఫోల్డింగ్ అనే భావన ఎవరు ప్రవేశపెట్టారు? బ్రూనర్ ప్రవేశపెట్టారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. ఇంతవరకు మొత్తం అయిపోయినాయి కదా. ఇక నెక్స్ట్ భాష. రైట్. మరి వైగాట్స్కీ థియరీ చివరకు వచ్చేసేమమ్మా. చాలా అర్థవంతంగా చెప్పాను. ఇక ఇంతకంటే ఎవ్వరూ చెప్పలేరు. చాలా లోతుగా చెప్పాను, ప్రతిదీ ఉదాహరణతో చెప్పాను. అభ్యసన సిద్ధాంతం అంటే అంతా బోర్డు అంతా గందరగోళంగా ఉందని తీసేసాను, మళ్ళీ నీట్గా కొత్తగా రాస్తున్నాను. ఓకేనా? రైట్. ఇప్పుడు చివరి అంశానికి వచ్చాం, 8వ అంశం భాష. ఎస్, మీకు ఇందాక చెప్పాను, వైగాట్స్కీ పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో మొదటి పాత్ర సాంఘిక సాంస్కృతిక అనుభవాలకు ఇచ్చాడు. మొదటి పాత్ర సాంఘిక సాంస్కృతిక అనుభవాల వల్లే పిల్లవాడిలో మేధో వికాసం జరుగుతుందని చెప్పాడు. అందుకని పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో మొదటి పాత్ర సాంఘిక సాంస్కృతిక అనుభవాలైతే రెండవ పాత్ర దేనికి ఇచ్చాడు అంటే భాషకి ఇచ్చాడు. ఎస్, ఈయన భాష పట్ల ఏమంటాడు అంటే పిల్లవాడి యొక్క అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు కాగ్నిటివ్ ప్రాసెస్ అంటాం, లేదా మెంటల్ ప్రాసెస్ అంటాం. పిల్లవాడి యొక్క అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు కూడా భాషే మూలం. భాష రానిది పిల్లవాడిలో సరి అయినటువంటి మానసిక ప్రక్రియలు జరగవు అని అంటాడు. ఎందుకంటే పిల్లవాడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలను భాష ద్వారానే అర్థం చేసుకుంటాడు. తన యొక్క ఆలోచనలను భాష ద్వారానే వ్యక్తీకరించగలుగుతాడు. అట్లే ఎంకేఓలు ఇచ్చేటువంటి ఆ సలహాలు సూచనలు, దాన్ని స్కఫోల్డింగ్ అంటున్నాం. ఆ స్కఫోల్డింగ్ అర్థం కావాలి అన్నా కూడా భాష రావాల్సి ఉంది. అంటే టోటల్గా పిల్లవాడి యొక్క అన్ని సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం భాషే. ఓకేనా? భాష ఆలోచనల్ని అవతల వారికి అర్థం చేసేటట్టు చేస్తుంది, ఇతరుల ఆలోచనలు గ్రహించేటట్టు చేస్తుంది. కాబట్టి ఆలోచనలకి భాషకి చాలా సంబంధం ఉంది. మనం మన ఆలోచనలు వ్యక్తం చేయాలన్నా, ఇతరుల ఆలోచనలు మనం గ్రహించాలన్నా, స్వీకరించాలన్నా భాషే ప్రధానము. ఓకేనా? అందుకని పిల్లవాడి యొక్క జ్ఞాన నిర్మాణంలో భాషకు రెండవ పాత్ర ఇచ్చాడు. ఫస్ట్దేమో సాంఘిక సాంస్కృతిక అనుభవాలైతే ఈ అనుభవాలను అర్థం చేసుకుని పిల్లవాడు అభివృద్ధి చెందాలి అంటే వాడికి భాష వచ్చి ఉండాలి. భాష చాలా ముఖ్యంగా భావించాడు. ఎస్, దీని గురించి చెబుతూ కొత్త పుస్తకంలో వచ్చింది, పాత పుస్తకాల్లో లేదు. ఏమంటాడు అంటే శైశవ దశలో, అంటే 2 సంవత్సరాల లోపు శైశవ దశలో పిల్లవాడి యొక్క భాష వేరుగా ఉంటుంది, ఆలోచన వేరుగా ఉంటుంది. అంటే వాడి ఆలోచనని భాష రూపంలో వ్యక్తీకరించలేడు. అట్లే భాష ద్వారా వ్యక్తీకరించింది వాడి అసలు ఆలోచన కాకపోవచ్చు. అంటే శైశవ దశలో భాష ఆలోచనలు రెండూ కూడా వేరువేరుగా ఉంటాయి. రేపు ప్రశ్న అడగవచ్చు మిమ్మల్ని. ఈ పాయింట్ కొత్త పుస్తకంలో మాత్రమే వచ్చింది, పాత పుస్తకాలు ఎక్కడా లేదు. నాగేశ్వరరావు మాస్టర్ పాఠం చెప్పాడంటే అప్డేట్ అయి చెబుతాడు, ఏదైనా కూడా అప్ టు డేటెడ్గా ఉంటుంది ఏ పాఠం చెప్పినా కూడా. కాబట్టి నన్ను దాటి క్వశ్చన్ పేపర్ ఎందుకు పోదయ్యా అంటే కారణం కూడా అదే. నేను ఈ రోజు వరకు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతూనే ఉంటాను. మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నాకు వచ్చిందే సబ్జెక్ట్ అని 2003లో ప్రిపేర్ అయినటువంటి అంశాలే నేను చెప్పను. ఎప్పుడు కూడా చాలా అప్ టు డేటెడ్గా ఉంటాను. న్యూ ప్రశ్నాపత్రాలు తిరిగేస్తూ ఉంటుంటాను. వాటి ద్వారా ఇంకా ఏం చెప్పాలో నిర్ణయం తీసుకుంటాను. వాటిని మళ్ళీ సరైన ఉదాహరణతో ప్రిపేర్ అయిపోతాను, మీకు మళ్ళీ చెబుతూ ఉంటుంటాను. యాక్చువల్లీ ఇవన్నీ మీకు చెప్పకుండా ఊరికి పై చెప్పినా కూడా భలే చెప్పాడు నాగేశ్వర మాస్టర్ అనుకుంటారు. చాలామంది సైకాలజీ మాస్టర్లు జస్ట్ పైనే మీకు అందిస్తారు సమాచారాన్ని. అదృష్టం బాగుండి క్వశ్చన్ దాంట్లోనే వస్తుంటాయి కాబట్టి ఆ సార్ కూడా బాగా చదువుతారని మీరు అనుకుంటారు. కానీ ప్రశ్నాపత్రం లోతుగా వచ్చినప్పుడు, కఠినంగా వచ్చినప్పుడు ఒక నాగేశ్వర మాస్టర్ మాత్రమే కనిపిస్తాడు, ఇంకెవరు కనిపించదు. రైట్, ఒకసారి చూడండి. శైశవ దశలో భాష వేరు, ఆలోచన వేరు, రెండూ కూడా వేరువేరుగా ఉంటాయి చెప్పి వైగాట్స్కీ చెబుతున్నాడు. ఇందాక మీకు చెప్పాను, భాష ఆలోచన ఈ రెండూ కూడా, అంటే పిల్లవాడు తమ ఆలోచనలను భాష ద్వారానే వ్యక్తీకరించగలుగుతాడు, ఇతరుల ఆలోచనల్ని భాష ద్వారానే గ్రహించగలుగుతాడు. ఓకేనా? సాంఘిక సాంస్కృతిక కృత్యాల్లో పాల్గొన్నప్పుడు ఎంకేఓలు అందించేటువంటి ఆ గైడెన్స్ ఏదైతే ఉందో, ఆ సహకారం ఏదైతే ఉందో, వాటిని అర్థం చేసుకోవడానికి కూడా భాషే ముఖ్యం. ఓకేనా? అందుకని ఈయన రాసిన గ్రంథం కూడా మీ అందరికీ తెలిసిందే, థాట్ అండ్ లాంగ్వేజ్. థాట్ అండ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని ఈయన రాశాడని చెప్పుకున్నాం మనం.
ఓకేనా? రైట్. శైశవ దశలో భాష ఆలోచన వేరువేరుగా ఉంటాయంటాడు. ఎప్పుడైతే పిల్లవాడు పూర్వ బాల్య దశలోకి వస్తాడో భాష ఆలోచన రెండూ కూడా కలసిపోతాయి. అంటే ఏదైతే ఆలోచిస్తాడో దాని గురించే మాట్లాడతాడు, ఏదైతే తాను మాట్లాడుతున్నాడో అవి అతని ఆలోచనలే అయి ఉంటాయి. అదే శైశవ దశలో వాడి ఆలోచన ఒకటి, మాట్లాడేది వేరొకటి. కానీ పూర్వ బాల్య దశకు వచ్చేసరికి ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి. ఏ ఆలోచన అయితే వాడికి వస్తుందో ఆ ఆలోచనని భాష రూపంలో, మాట రూపంలో వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రశ్న మీకు అర్థమైపోయిందా? భాష ఆలోచన వేరు ఈ దశలో అని చెప్పి వైగాట్స్కి భావించాడు, దశలు ఇస్తాడు కింద. ఓకేనా? భాష ఆలోచన రెండు ఒకటే అయ్యే దశగా వైగాట్స్కి ఈ దశను గుర్తించాడు, పూర్వ బాల్య దశ. అలా అడగడానికి ఆస్కారం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక ఈ భాషకు సంబంధించి ఆయన ప్రవేశపెట్టిన ఇంకొన్ని భావనలు ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఈయన పిల్లల్లో 3 రకాల ప్రసంగాలను గమనించాడు. భాషకు సంబంధించి 3 టైప్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, రైట్. నెంబర్ 1, ఫస్ట్ పిల్లవాడు సాంఘిక ప్రసంగం. అంటే పిల్లవాడిలో భాషతో కూడినటువంటి స్పీచ్, ప్రసంగాలు 3 రకాలుగా గుర్తించాడు. అది ఒకటి సాంఘిక ప్రసంగం, ఇది సోషల్ స్పీచ్ అంటాం దీన్ని మనం. 2 ప్రైవేటు ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణము. ప్రైవేటు ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణం. 3 నిశ్శబ్ద అంతర్గత భాషణం. ఓకేనా? రైట్. 1 సాంఘిక ప్రసంగం, సోషల్ స్పీచ్. 2 ప్రైవేటు ప్రసంగం, ప్రైవేట్ స్పీచ్ ఆర్ పర్సనల్ స్పీచ్, వ్యక్తిగత భాషణం. 3 నిశ్శబ్ద అంతర్గత భాషణం, సైలెన్స్ ఇంటర్నల్ స్పీచ్. ఇవి మొత్తం 3. ఎస్, సాంఘిక ప్రసంగం అనేది వైగాట్స్కి ప్రకారం పిల్లవాడిలో 2 సంవత్సరాల వయసులో కనిపిస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో ఈ సోషల్ స్పీచ్ అనే దాన్ని మనం చూడొచ్చు. ఓకేనా? కాబట్టి సాంఘిక ప్రసంగం పిల్లవాడికి ఏ వయసులో కనిపిస్తుంది అడిగినట్లయితే 2 సంవత్సరాల వయసులో కనిపిస్తుంది వైగాట్స్కి ప్రకారం. ఏమిటి సాంఘిక ప్రసంగం అని అంటే పిల్లవాడు తన అవసరాలను తీర్చుకోవటంలో భాగంగా తన అవసరాలను, తన ఆలోచనలను పొడి మాటలతో పెద్దవారితో పంచుకుంటాడు. అంటే 2 సంవత్సరాల లోపు వాడి సాహచర్యం అంతా కూడా పెద్దలే, అమ్మ, నాన్న, తాతయ్య, అమ్మమ్మ, పెద్దనాన్న, చిన్నాన్న, వీళ్ళతోనే ఉంటుంది. సో పిల్లవాడికి ఎన్నో అవసరాలు ఉంటుంటాయి. ఆ అవసరాలను తెలిపేటువంటి క్రమంలో తనకు తెలిసిన భాషను ఉపయోగించి పొడి మాటలతో తన అవసరాలను పిల్లలకు తెలియచేస్తూ వారితో సాంఘికమైన సంబంధాలను నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి ప్రసంగాన్ని సాంఘిక ప్రసంగము అని అన్నాడు. ఈ సాంఘిక ప్రసంగం తర్వాత అభివృద్ధి చెందేది ప్రైవేటు ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణం. ఈ వ్యక్తిగత భాషణము పిల్లవాడికి 3 సంవత్సరాల వయసులో మనకు కనిపిస్తుంది. పిల్లవాళ్ళకి 3 సంవత్సరాల వయసు నుంచి 6 సంవత్సరాల వయసు వరకు కూడా, అంటే మీ టెక్స్ట్ బుక్లో ఇది ఇవ్వలేదు, జస్ట్ ఇది మాత్రమే ఇచ్చాడు. 3 సంవత్సరాల వయసులో ఈ ప్రైవేటు ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణము కనిపిస్తుంది. ఇక్కడ పిల్లవాడు వివిధ కృత్యాలలో పాల్గొంటుంటాడు. వివిధ కృత్యాలు కానీ లేదా క్రీడల్లో కానీ ఇతర పిల్లలతో ఆడుకోవటం మనం గమనిస్తూ ఉంటాం ఈ వయసులో. సో వివిధ కృత్యాలలో, క్రీడల్లో పాల్గొంటూ వాడితో వాడే మాట్లాడుకుంటాడు. వాడితో వాడే మాట్లాడుకుంటుంటాడు. ఇది మీరు గమనించే ఉంటారు. చిన్నగా కాదు, మన పెద్దోళ్ళం లోపల మాట్లాడుకుంటాం. కానీ ఈ వయసు పిల్లలు ఆ ఆటలు ఆడేటప్పుడు, ఆ కృత్యాలలో పాల్గొన్నప్పుడు తనతో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు పిల్లవాడు. తనతో తాను పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటాడు పిల్లవాడు. ఆ సంభాషణనే వ్యక్తిగత భాషణము లేదా ప్రైవేటు ప్రసంగం అంటాం. ఇది వాడితో వాడు మాట్లాడుకోవడం అనేది ఎందుకయ్యా అంటే స్వీయ నిర్దేశము కోసము. స్వీయ నిర్దేశం అంటే ఇంగ్లీష్లో సెల్ఫ్ డైరెక్షన్. ఎస్, ఆ కృత్యములో తాను ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తనకు తానే డైరెక్షన్ ఇచ్చుకుంటూ తనతో తానే పెద్దగా మాట్లాడుకుంటూ ఉంటుంటాడు. అదే ఈ యొక్క వ్యక్తిగత భాషణము లేదా ప్రైవేటు ప్రసంగము. ఓకేనా? ఇది కూడా పబ్లిక్లో అడిగిన ప్రశ్నే.
వ్యక్తిగత భాషణాన్ని పిల్లవాడు ఎందుకు ఉపయోగిస్తాడని అడిగాడు. స్వీయ నిర్దేశం కోసము. దీన్ని ఏమంటాం మనము? సెల్ఫ్ డైరెక్షన్. సెల్ఫ్ డైరెక్షన్ అంటే ఆ కృత్యంలో తాను ఎలా చేయాల్సింది, ఎలా చేయాలి అని తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంటాడు. అదే స్వీయ నిర్దేశం. ఇది పిల్లవాడిలో ప్రజ్ఞా వికాసానికి సూచికగా భావించవచ్చు. పిల్లవాడిలో ఆలోచన ప్రారంభమైంది అనే దానికి నిదర్శనమే ప్రజ్ఞ అంటే ఆలోచనే, మరేదో కాదు. పిల్లవాడిలో ఆలోచన అభివృద్ధి జరుగుతుందనే దానికి నిదర్శనమే ఆ కృత్యాలలో పాల్గొన్నప్పుడు తనను తాను డైరెక్ట్ చేసుకోగలుగుతూ ఉంటుంటాడు, తనతో తాను మాట్లాడగలుగుతూ ఉంటాడు ఆ డైరెక్షన్ గురించి. అదే ప్రైవేటు ప్రసంగము లేదా వ్యక్తిగత భాషణము. ఇక నెక్స్ట్ మూడవది నిశ్శబ్ద అంతర్గత భాషణం. ఈ నిశ్శబ్ద అంతర్గత భాషణం అనేది పిల్లవాడిలో 7 సంవత్సరాల వయసు నుంచి ప్రారంభమవుతుంది. 7 సంవత్సరాల వయసు నుంచి. ఈ సంవత్సరాలు అడిగే అవకాశం ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి చూద్దాం. ఈ ప్రైవేటు ప్రసంగం అనేది క్రమంగా పిల్లవాడు పెరిగే కొద్ది 3 సంవత్సరాల వయసులో ప్రారంభమైంది. క్రమంగా పెరిగే కొద్ది 7 సంవత్సరాల వయసు నుంచి తనతో తానే మాట్లాడుకుంటాడు. కాకపోతే ఎలా మాట్లాడుకుంటాడు? తనలో తాను మాట్లాడుకుంటాడు. తనలో తాను మాట్లాడుకుంటాడు. ఇది కూడా సెల్ఫ్ డైరెక్షన్ కోసమే. ఇది కూడా సెల్ఫ్ డైరెక్షనే. అంటే పిల్లవాడు వివిధ క్రీడల్లో కృత్యాలలో పాల్గొంటూ ఇదివరకటిలా తనతో తాను మాట్లాడుకోవటం కాకుండా తనలో తాను మాట్లాడుకోవటం అంటే ఈ యొక్క బయటికి మాట్లాడేటువంటి ప్రసంగం కాస్త అంతర్భాషణంగా మారిపోతుంది. లోపలే మాట్లాడుకోవటం జరుగుతుంది. వాటి లోపలే మాట్లాడుకుని ఇచ్చిన తగిన డైరెక్షన్స్ ద్వారా ఆ కృత్యాలలో పాల్గొనడం జరుగుతుంది. అదే నిశ్శబ్ద అంతర్గత భాషణము. అంటే ప్రైవేటు ప్రసంగమే వయసు పెరిగే కొద్ది నిశ్శబ్ద అంతర్గత భాషణంగా మారిపోతుంది. దీని యొక్క లక్ష్యం కూడా సెల్ఫ్ డైరెక్షనే. సెల్ఫ్ డైరెక్షనే. ఓకేనా? కాబట్టి దీని మీద ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా కూడా జాగ్రత్తగా అర్థం చేసుకొని రాయండి అమ్మా. ఏమి ఇచ్చినా కూడా ఓకేనా, తప్పులు లేకుండా రాసేసారు. చాలా వివరంగా చెప్పాను మీకు. ఇంకా లాస్ట్ పాయింట్లోకి వస్తున్నాం. ఈ వైగాట్స్కీ సిద్ధాంతం ఆధారంగా ప్రవేశపెట్టినటువంటి బోధనా పద్ధతుల్లో ఒకటేమో పరస్పర బోధన, రెసిప్రోకల్ టీచింగ్. ఇంకొకటేమో భాగస్వామ్య బోధన, పార్టిసిపెంట్ టీచింగ్. ఓకేనా? ఈ రెండు కూడా పరస్పర బోధన, భాగస్వామి బోధన అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఈ రెండింటిలో కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకే అంశం గురించి నేర్చుకోవడం ప్రారంభిస్తారు. తద్వారా ఒకరి సహకారంతో మరొకరు జ్ఞాన నిర్మాణం చేసుకుంటూ ఉంటుంటారు. అంటే మీకు ఈ పాటికి అర్థమైపోయింది. ఎంకేఓ స్కాఫోల్డింగ్ అనే మాటలు దీంట్లో మీకు వచ్చి ఉంటాయి. ఓకేనా? ఇలా ఒకరి సహకారంతో ఒకరు నేర్చుకునే పద్ధతులే పరస్పర బోధన, భాగస్వామ్య బోధన. ఓకేనా? మరి పరస్పర బోధనలో ఎవరెవరు పరస్పరం సహకరించుకుంటారు? ఎస్, ఒక ఉపాధ్యాయుడు మరియు 3 విద్యార్థులు. పరస్పరంలో 2 ఉంటారు. పరస్పర బోధనలో 2 ఉంటారు. పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటాడు. విద్యార్థులు, ఉపాధ్యాయుడు కలిసి పరస్పరము సహకరించుకుంటూ ఒక ఉమ్మడి అంశాన్ని గురించి నేర్చుకొని 4 లక్ష్యాలను సాధించగలుగుతారు. ఒక ఉమ్మడి అంశాన్ని నేర్చుకొని 4 లక్ష్యాలు సాధించగలుగుతాడు. 1 సారాంశం, 2 ప్రశ్నించటం, 3 సందేహ నివృత్తి, 4 ప్రాగుక్తీకరించటం. సో ఈ పరస్పర బోధనలో ఉపాధ్యాయుడి, విద్యార్థులు కలిసి 4 సామర్థ్యాలను సాధించడం జరుగుతుంది. 1 సారాంశం అంటే ఏదైతే వాళ్ళు అంశాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని సంక్షిప్తంగా ఒకరు వివరిస్తారు. ఆ సారాంశాన్ని వివరించిన తర్వాత దానిలో ఈ సమూహంలో ఉండేటువంటి సభ్యులు రకరకాల ప్రశ్నలను రైజ్ చేయడం జరుగుతుంది. అనేక ప్రశ్నలు రైజ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి మరలా ఆ సమూహంలో ఉండేవాళ్ళు సందేహ నివృత్తి చేయడం స్టార్ట్ అవుతుంది. ఈ సందేహ నివృత్తిలో సరైనటువంటి సందేహ నివృత్తి చేయలేనప్పుడు ఉపాధ్యాయులు కలగజేసుకొని దానికి సక్రమమైనటువంటి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక లాస్ట్గా తాము నేర్చుకున్న అంశం యొక్క ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఈ సమూహం ఊహించడం జరుగుతుంది. ఓకేనా? ఇలా ఒక ఉమ్మడి అంశం మీద ఈ 4 కూర్చొని ఒకరు సారాంశాన్ని చెప్పిన తర్వాత ఆ సారాంశాన్ని
మీద రకరకాల సందేహాలు అంటే రకరకాల ప్రశ్నలు వేయటం జరుగుతుంది. ఆ ప్రశ్నలకి సందేహ నివృత్తి చేయటం కూడా ఆ సమూహం చేస్తుంది. ఎక్కడైనా సందేహ నివృత్తి విద్యార్థులు చేయలేకపోతే ఉపాధ్యాయుడు కలగజేసుకొని ఆ సందేహ నివృత్తి చేయటం జరుగుతుంది. తర్వాత ఫైనల్గా తాము నేర్చుకున్న విషయానికి సంబంధించి భవిష్యత్తులో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఉదాహరణ చూడండమ్మా, గ్లోబల్ వార్మింగ్ దీని గురించి నేర్చుకున్నారు పిల్లలు అనుకుందాం. ఈ సమూహం పరస్పర బోధనలో భాగంగా గ్లోబల్ వార్మింగ్ నేర్చుకున్నారు అనుకుందాం. సో ఈ గ్లోబల్ వార్మింగ్ యొక్క సారాంశం ఎవరైనా ఒకరు చదివి వినిపిస్తారు. గ్లోబల్ వార్మింగ్ యొక్క సారాంశాన్ని చదివి వినిపిస్తారు. వాడు చదివి వినిపించిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా చాలా జాగ్రత్తగా వింటారు దాన్ని. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా అంటే మొత్తం నలుగురు ఉంటారు కదా, ఈ ముగ్గురు కూడా దాంట్లో వచ్చేటువంటి ఆ గ్లోబల్ వార్మింగ్ సారాంశం మీద అనేక రకాలైన ప్రశ్నలు క్రియేట్ చేస్తారు. సో ఆ ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఒక్కొక్క ప్రశ్నకి ఎవరైనా సమాధానం చెప్పొచ్చు దాంట్లో. సో సందేహ నివృత్తి అన్నీ చేస్తూ ఉంటుంటారు. ఎక్కడైనా వాళ్ళు చెప్పలేనివి ఉపాధ్యాయుడు చెబుతాడు. ఇక ఫైనల్గా వీళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్ ఇలా పెరిగిపోతే దీని అంతిమ ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండవచ్చు అనేది ఊహించడం ప్రారంభిస్తారు. వీళ్ళలో క్రియేటివ్ శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎక్కువగా దాని నష్టాలు చెప్పగలుగుతారు. అది మిగతా వాళ్ళు కూడా దానికి సంబంధించిన జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఈ విధంగా జరిగేదే పరస్పర బోధన. ఇక భాగస్వామ్య బోధన. ఈ భాగస్వామ్య బోధనలో ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి ఒక సమూహంగా ఏర్పడతారు. ఈ ముగ్గురు లేదా నలుగురు విద్యార్థుల్లో అధిక ప్రజ్ఞ కలిగిన విద్యార్థి తప్పనిసరిగా ఒక పిల్లవాడు ఉంటాడు. ఈ బృందము ఏదైనా ఒక అంశం మీద ఉమ్మడిగా చర్చించడం జరుగుతుంది. సామూహికంగా కృత్యాలు చేయటం జరుగుతుంది. ఈ చర్చల ద్వారా ఈ కృత్యాల ద్వారా ఓకేనా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ ఉమ్మడి అంశం మీద ఉన్నత జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఈ విధంగా ఒక అంశం మీద ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులు కలిసి ఉమ్మడిగా చర్చించి ఉమ్మడిగా కృత్యాలు చేసి జ్ఞాన నిర్మాణం చేసుకున్నట్లయితే దాన్ని భాగస్వామ్య బోధన అంటారు. ఓకేనా. అంటే ఈ రెండిట్లో కూడా ఎంకేఓ స్కాఫోల్డింగ్ రెండు కూడా మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఓకేనా. సో ఈ రెండింటి ద్వారా వాళ్ళ జ్ఞాన నిర్మాణం చేసుకుంటున్నారు కాబట్టి ఇవి రెండు కూడా వైగాట్స్కి సిద్ధాంతమిక బోధనా ఫలితాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. కాబట్టి పరస్పర బోధనలో ఎవరెవరు ఉన్నారు? ఉపాధ్యాయుడు, ముగ్గురు విద్యార్థులు ఉంటే, మరి భాగస్వామ్య బోధనలో ఎవరు ఉన్నారు? ఓన్లీ విద్యార్థులు మాత్రమే ఒకరికొకరు భాగస్వామ్యంగా ఉండి నేర్చుకుంటున్నారు. ఇది వైగాట్స్కి సిద్ధాంతానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మీకు అందించానమ్మా.